భగవద్గీత మన జన్మని సార్థకం చేసుకోవటానికి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం నిన్న చెప్పుకున్నాం. మనకి జన్మలు రావటానికి, ఈ కర్మబంధంలో ఇరుక్కోవటానికి కారణం 3 రకాలైనటువంటి కర్మలు. ఒకటి ఆగామి కర్మలు, ఇప్పుడు చేసేవి. 2 ప్రారబ్ధ కర్మలు, ఇప్పుడు అనుభవించేవి. 3 సంచిత కర్మలు, ఇప్పుడు చేసేవి కాదు, ఇప్పుడు అనుభవించేవి కాదు. ఆ మొత్తాన్ని రద్దు చేసుకోవాలి. కాబట్టి ఆగామి కర్మల్ని ఎలా చేసి మనకి బంధం కాకుండా చూసుకోవాలో చెప్పేది కర్మషట్కం అని, ప్రారబ్ధ కర్మల్ని ఎలా అనుభవించి ఖర్చు చేసుకోవాలో చెప్పేదాన్ని భక్తి షట్కం అని, సమస్తమైనటువంటి కర్మబంధాలన్నింటినీ అంటే సంచిత కర్మలన్నింటినీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకొని ఇక మళ్ళీ మనకి జన్మలంటూ లేకుండా మోక్షాన్ని పొందేటువంటి మార్గం ఏమిటో మనకి చెప్పేది జ్ఞాన షట్కం అని. ఇలా 18 అధ్యాయాలు మనకి ఇలా ఉపయోగపడతాయి. కాబట్టి ఏ మానవుడైనా మనం మోక్షాన్ని అందుకోవాలి, ఈ జన్మని సార్థకం చేసుకోవాలి, మనం పుట్టినందుకు మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ చచ్చి మళ్ళీ మళ్ళీ దుఃఖాలు పడేటువంటి అవసరం లేకుండా పరమాత్మగా మన స్వస్థానంలో మనం ఉండాలి, అలా హాయిగా ఆనందంగా ఉండాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ 18 అధ్యాయాల భగవద్గీతని శ్రద్ధగా వినాలి, చదవాలి, ఆలోచించాలి, విశ్లేషణ చేయాలి, దాన్ని జాగ్రత్తగా ఆచరణలో పెట్టుకోవాలి. ఈ విషయాన్ని నేను చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు భగవద్గీతలోకి ప్రవేశిస్తున్నాం. భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగం. విషాదం అంటే ఏడుపు, అంటే అర్జునుడి యొక్క ఏడుపుకు సంబంధించిన యోగం మొట్టమొదటిది. ఈ అధ్యాయం నిజంగా ఎలాంటిది అని అంటే 17 అంతస్తులు కలిగినటువంటి భగవద్గీత అనేటువంటి గ్రంథానికి పునాది. ఎప్పుడైనా పునాది గట్టిగా ఉంటే మనం కట్టుకున్నటువంటి ఇళ్ళు 10 కాలాల పాటు బాగా ఉంటాయి. మరి ఈ భగవద్గీత భవనం ఇప్పటికి 5000 సంవత్సరాల నుండి చెక్కు చెదరకుండా నిత్య నూతనంగా అట్లాగే నిలిచి ఉంది. ఇంకా ఇంకా దానికి ప్రభావం పెరుగుతుందే గాని తగ్గటల్లా. ఇంకా మరి కొన్ని లక్షల సంవత్సరాలైనా ఇది ఇలాగే ఉంటుంది అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లా. ఎందుకంటే దానికి పునాది ఎట్టది. సరే, భగవద్గీతలో అనేక యోగాలు ఉన్నాయి. సాంఖ్య యోగం ఉంది, కర్మయోగం ఉంది, జ్ఞాన యోగం ఉంది, కర్మ సన్యాస యోగం ఉంది, మరి విజ్ఞాన యోగం ఉంది, అక్షర పరబ్రహ్మ యోగం ఉంది, భక్తి యోగం ఉంది, పురుషోత్తమ ప్రాప్తి యోగం ఉంది, శ్రద్ధాత్రయ విభాగ యోగం ఉంది, చివరికి మోక్ష సన్యాస యోగం ఉంది. ఇలా అనేకమైనటువంటి యోగాలు ఉన్నాయి. అన్నిటికీ ముందు ప్రప్రథమంగా ఈ విషాద యోగం ఉంది. విషాదం అంటే ఏడుపు కదా. ఏమిటండి ఏడుపు కూడా యోగమేనా? యోగం అంటే జీవుడికి దేవుడితో కలయిక, దాన్ని యోగం అన్నారు. యోగం అనేటువంటి పదం యుజ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. కలయిక. ఏం కలయిక? ఈ దేవుడు కావటమే, ఈ దేవుళ్ళు ఐక్యమైపోవటమే. ఇదేమిటండి విషాదం కూడా యోగమేనా అని చాలా మందికి సందేహం ఉంటుంది. అంటే ఏడుపు కూడా పరమాత్మతో ఐక్యతకు ఉపయోగపడుద్దా? అమ్మో, ఇప్పుడు దాకా నాకు తెలియదండి, ఇలా తెలిసినట్టే బాగా ఏడ్చేవాడిని రోజు అని అనుకుంటాం మనం. అంటే ఏడవటం అంటే ఎట్టబడితే అట్ట ఏడవటం కాదు, ఎట్లా ఏడవాలనో అట్లా ఏడిస్తే. మరి జీవుడు దేవుడు కావాలంటే ఈ విషాదం కూడా మనకి ఎంతో అవసరం, అంటే ఏడుపు కూడా ఎంతో అవసరం.
చూడండి, ఎన్నో సుత్తి దెబ్బలు తిన్న తర్వాత ఒక బండరాయి విగ్రహంగా మారి దేవాలయంలో పూజలు అందుకుంటుంది. ప్రతి విగ్రహం బండరాయే, కానీ దాన్ని కాస్త ఉలి సుత్తి పెట్టి ఒక కళాకారుడు దాన్ని చెక్కుతాడు. దాంతో అది ఒక విగ్రహం అవుద్ది. దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తే పూజలు అందుకుంటా ఉంటుంది. మరి ఎన్నో రంపపు కోతలు అనుభవించిన తర్వాతనే ఒక చెక్క మంచంగా తయారవుద్ది. హాయిగా సుఖ నిద్ర పోవటానికి మనకు ఉపయోగపడుతుంది. ఎంతోసేపు అగ్ని మీద కాలి ఉడికిన తర్వాతనే బియ్యం అన్నంగా మారుతుంది. మనం తిని ఆకలి తీర్చుకోవటానికి బాగా ఉంటుంది. ఎన్నో పరీక్షలు తట్టుకొని ఎదిరించి చదువుకుంటేనే ఒక విద్యార్థి డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, లాయర్ అవుతాడు. అలాగే నాకు భయం అండి, నేను చదవనండి, ఇదంతా కష్టం అండి అని అనుకుంటే ఒక గుమస్తాగానో ఒక కూలివాడిగానో ఉండాలి. అదేవిధంగా ఎంతో విషాదం అనుభవించిన తర్వాత, ఎన్నో కఠినమైనటువంటి పరీక్షలకి తట్టుకొని నిలిచిన తర్వాతనే ముడిసరుకు లాంటి ఈ మానవుడు మాధవుడు అవుతాడు. కాబట్టి విషాదం లేకుండా యోగం సిద్ధించదు. ఏ కష్టం లేకుండా మనకి ఫలితం రాదు. ఇది అర్జున విషాద యోగం. సామాన్యంగా లోకంలో అందరి ఏడుపు కూడా రోగంగా మారిపోద్ది, కానీ అర్జునుడి ఏడుపు మాత్రం యోగంగా మారిపోయింది. ఏమిటి ఏడుపుల్లో ఉన్నటువంటి తేడా? ఇదే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. లోకంలో ఎవరైనా సరే ఎందుకు ఏడుస్తారు? భార్య కోసమో, భర్త కోసమో, బిడ్డల కోసమో, డబ్బు కోసమో, అధికారం కోసమో, పదవుల కోసమో, ఉద్యోగం కోసమో, సుఖ సంతోషాల కోసమో, భోగాల కోసమో, ఇళ్ళు వాకిళ్ళ కోసమో, పెళ్లి కోసమో, ఆరోగ్యం కోసమో, మనశ్శాంతి కోసమో ఏడుస్తుంటారు. ఇవి కాక ఇంకా కొంతమంది ఏడ్చే ఉన్నాయి. పక్కింటి వాడు పచ్చగా ఉంటే చూచి సహించలేకుండా, అలాగే ఎవరైనా బాగుపడతా ఉంటే వాడు ఎట్టా నాశనం అయిపోతాడా అని, ఇలా రకరకాలైనటువంటి ఏడుపులు కూడా ఉంటాయి. దుర్యోధనుడు లాగా, దుర్యోధనుడు ఉన్నాడు, ఆ రాజసూయాగాన్ని చూచాడు. ఆ రాజసూయం తనకు అసూయాజనకమైందని నన్నయ్య గారు రాశారు. రాజసూయం, ధర్మరాజు రాజసూయం తనకు అసూయాజనకం, అసూయ పుట్టింది. కాబట్టి ఈ ప్రకారంగా ఏదో ఒక కారణంతో ఏడుస్తారు. కాబట్టి లోకంలో ప్రతివాడు కూడా ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒకప్పుడు, దేనికోసమో ఒక దానికోసం గట్టిగానో గుట్టుగానో ఏడుస్తూనే ఉంటాడు. అందువల్ల ఏడుపు కాస్త రోగాలై కూర్చుంటున్నాయి. మరి అర్జునుడి యొక్క ఏడుపు అలాంటిదా? కాదు. అతడు సిరి సంపదల కోసం ఏడవటల్లా, భోగభాగ్యాల కోసం ఏడవటల్లా, రాజ్యం కోసం ఏడవటల్లా, శత్రువులు పచ్చగా ఉన్నారని ఏడవటల్లా. మరి దేనికి ఏడ్చాడు? కర్తవ్యం తెలియక ఏడ్చాడు, జ్ఞానం కోసం ఏడ్చాడు, జన్మ సార్థక్యం కోసం ఏడ్చాడు. పైగా ఆ ఏడవటం ఎక్కడ ఏడ్చాడు? భగవంతుణ్ణి ముందు పెట్టుకొని ఏడ్చాడు. అందుకే అర్జునుడి యొక్క ఏడుపు యోగమై కూర్చుంది. రామకృష్ణ పరమహంస కాళీమాత విగ్రహం ముందు కూర్చొని రోజు కూడా విపరీతంగా ఏడ్చేవాడు. ఎంత బాగా ఏడ్చేవాడు అంటే కింద పడి దొర్లుతా ఉండేవాడు. పూజ చేయించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు, అబ్బా ఈ పిచ్చి పూజారి ఏంటయ్యా ఏడుస్తా కూర్చున్నాడు, కింద పడి దొరుకుతున్నాడు అని ఓ పిచ్చివాడి కింద జమ కట్టుకున్నటువంటి వాళ్ళు. కానీ ఆయన, తల్లి రోజులకి రోజులు గడిచిపోతా ఉన్నాయి, నా గతేమిటి, ఎప్పుడు నీ దర్శన భాగ్యం నాకు అని ఏడ్చాడు. భగవంతుడి యొక్క దర్శన కోసం ఏడ్చాడు. అందుకని ఆయన పరమహంస అయ్యాడు. మరి అర్జునుడు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడిని ముందు పెట్టుకొని వలవలా ఏడ్చాడు, ఒక అబల్లా ఏడ్చాడు, సిగ్గుపడకుండా ఏడ్చాడు. అంతటి సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి అర్జునుడు, పాశుపతాస్త్రాన్ని కూడా పరమేశ్వరుడి నుండి సంపాదించినటువంటి అర్జునుడు ఏమాత్రం సిగ్గుపడకుండా ఒక అబలలాగా ఏడ్చాడు. అందుకే పరమాత్మ కరిగిపోయాడు, వెన్ను తట్టాడు,
సమస్త వేదాంగ రహస్యాల్ని, యోగ మార్గాల్ని, బ్రహ్మ విద్యని బోధించాడు. అది ఎక్కడ? యుద్ధరంగ మధ్యంలో బోధించాడు. దానితో అర్జునుడు చివరికి ఏమన్నాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు 18వ అధ్యాయం చివరిలో. నా మోహం తొలగిపోయింది, నా అజ్ఞానం తొలగిపోయింది, నాకు దారేమిటో తెలిసిపోయింది అన్నాడు. ఎక్కడ ఏడవాలో, ఎవరి దగ్గర ఏడవాలో అది తెలుసుకొని ఏడవాలి. అప్పుడే మనకు కావాల్సిన దాన్ని పొందగలుగుతాం. అమ్మ దగ్గర కనుక ఏడిస్తే మనల్ని దగ్గరికి తీసుకుంటుంది, తిండి పెడుతుంది. నాన్న దగ్గర ఏడిస్తే పుస్తకాలు కొనిపెడతాడు, లేదా దుస్తులు కొనిపెడతాడు, ఇంకా ఏమన్నా కోరికలు ఉంటే వాటిని తీరుస్తాడు. కానీ ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర ఏడ్చారనుకోండి, మనకి మొట్టికాయలే. ఎందుకనంటే మనకి ఇంట్లో ఉన్నటువంటి బాధల గురించో, కష్టాల గురించో, భర్త బాధలో, భార్య బాధలో, పిల్లల బాధలో ఆ పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో పోయి చెప్పామనుకోండి, వాళ్ళు బాగా వింటారు. ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా వేస్తారు, వేసి అన్నీ రాబడతారు. అన్నీ రాబట్టిన తర్వాత అయ్యో పాపం అలా అయిందా, అయ్యో నీకెన్ని కష్టాలు వచ్చినాయో అంటాను. ఓహో ఎంతో సానుభూతి చూపించారనుకుంటారు. వీళ్ళు వెనక్కి తిరగంగానే ఇంతే కావాలి, దీని కర్మ ఇంతే కావాలి. మొన్న మా అబ్బాయిని కొట్టింది, ఎంత ఏదో కష్టపడుతుందంట. ఇదే మనకు కావాల్సింది. కాబట్టి అందుకని ఎక్కడ ఏడవాలో అక్కడ ఏడవాల. కనుక ఏడవటంలో కూడా తెలివి ఉండాల, ఉపాయం ఉండాల. అర్జునుడిలాగా తెలివిగా ఎవరి దగ్గర ఏడవాలనో తెలుసుకొని ఏడవాలి. ఎందుకు ఏడవాలో తెలుసుకొని ఏడవాలి. అయ్యో నాకు అసలు ఏడవటం చేత కాదండి అని ఏదో హొయలు పోతా మాట్లాడిందంట ఒక ఆమె గురించి. మాట్లాడితే నిజంగా అలా ఏడవటం చేత కాకపోతే ఓ పని చేయమ్మా, అర్జునుడిలాగా ఏడవటం చేత కాకపోయినా అని ఏడు. అర్జునుడిలాగా ఏడవటం చేత కాలేదనుకో కానీ అర్జునుడిలాగా ఏడవటం చేత కాలేదని ఏడు అన్నారంట. అంటే శ్రీకృష్ణుడిని గురువుగా చేసుకొని జ్ఞానాన్ని వినటానికి ముందు అర్జునుడిని గురువుగా చేసుకొని ఏడవటం నేర్చుకోవాలా. అందుకనే విషాద యోగంతో ప్రారంభమైంది. ఏడుపు కూడా గొప్ప యోగం, విషాదం గొప్ప యోగం. అందుకనే అర్జున విషాద యోగంతో ఈ భగవద్గీత మొదలైంది. సామాన్యంగా ఈ లోకంలో ఎవరైనా సరే సుఖం కావాలని కోరుకుంటారు, ఆనందం కావాలని కోరుకుంటారు, సంతోషం కావాలని కోరుకుంటారు. అంతేగాని దుఃఖాన్ని ఎవరు కోరుకోరు కదా. చూద్దామండి ఎట్లుంటుందో అని దుఃఖాన్ని కోరుకోరు. పైగా దుఃఖాన్ని ఓ శత్రువుగా చూస్తారు. అమ్మో దుఃఖమా, అమ్మమ్మో నా దగ్గరికి రావద్దు, ఇంకెక్కడికన్నా పో అని అంటారు. నిజంగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ దుఃఖం అనేటువంటిది కూడా మనిషికి మేలు చేస్తుంది అనేది మనం గ్రహించాల. మనల్ని ఉన్నతంగా నిలబెట్టేది కూడా దుఃఖమే. సుఖం వల్ల ఏమవుతుంది? మత్తులో మునిగిపోతాం, భోగాల్లో తేలియాడుతూ ఉంటాం, భగవంతుడికి దూరం అవుతాం. సుఖం కనుకైతే అది. దుఃఖం కనుకైతేనో కష్టాలను సహించటం నేర్చుకుంటాం. అలాగే మనకి కర్తవ్యాన్ని తెలియజేస్తుంది, ఏం చెయ్యాలా అనే దాని ఆలోచన వస్తుంది, భగవంతుడికి దగ్గర అవుతాం. దుఃఖం ఎప్పుడు కూడా మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తూ ఉంటుంది. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు చూడండి, హాయిగా సుఖంగా ఉన్నప్పుడు 50 మంది భార్యలను వేసుకొని హాయిగా తిరిగాడు, ఆ వనమంతా తిరిగాడు. చివరికి ఆ మడుగులో దిగాడు, జలకాలు ఆడాడు ఆ భార్యలతోటి, ఓ గంతులేశాడు, వాళ్ళందరూ గంతులేశారు, ఎట్లా పడితే అట్లనే ఎగిరారు. అప్పుడు ఏమి ఎవరు గుర్తురాలా. కానీ మొసలు పట్టుకుంది, కాలు లాగుతా ఉంది, ఈయనేమో పైకి లాగుతున్నాడు, అదేమో లోపలికి లాగుతా ఉంది, లాగి 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 అది లాగుతుంది కానీ ఈయన మాత్రం పైకి తెచ్చుకోలేకపోతున్నాడు. బలం లేక కాదు, మొసలి కంటే బలం ఉన్నాడే, కానీ తన స్థానం కాదు, పరస్థానం. మొసలి నీళ్ళల్లో ఉంటుంది, ఏనుగు నేల మీద ఉంటుంది. నేల మీద ఉన్నది నీళ్ళలోకి పోయి, నీళ్ళలో ఉన్నది నేల మీదకి వస్తే చిన్న పిల్లోడు కూడా చంపుతాడు దాన్ని, దానంతా అదే చచ్చుద్ది అసలు. కానీ ఇప్పుడు పరస్థానంలోకి చేరింది కదా. అందుకని ఎప్పుడైతే పాపం ఇది లాక్కోలేక పీక్కోలేక బాధపడుతుందో, ఈ 50 మంది భార్యలు కూడా ఇక వీడితోటి మనకేం ప్రయోజనం లేదులేని ఒడ్డెక్కిరి.
అప్పుడు గుర్తొచ్చింది, అమ్మో ఆ పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి గుర్తొచ్చింది భగవంతుడి తలుచుకోవాలా అని. అందుకని అప్పుడు తలుచుకున్నాడు, నీవే తప్ప నితప్పరందరిగా మన్నింపందగుంది నిన్ను కావవే ఈశ్వర సంరక్షించు భద్రాత్మక అని. ఎప్పుడైతే ఈయన యొక్క కేక విన్నాడో అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి చక్కగా పాచికలాట ఆడుకుంటా ఉన్నటువంటి వాడు ఈ ఒక్క ఉదుటం లేచాడు. లేచి సిరికింజప్పుడు శంకు చక్ర యుగమున్ చేదో ఈ సన్నింపడు ఏ పరివారమును చేరడు అభ్రమ గతింపన్నింపడు అని ఎవరికీ చెప్పకుండా, ఆయుధాలు తీసుకోకుండా, భార్యకి చెప్పకుండా, గరుత్మంతుడికి చెప్పకుండా రావయ్యా అని ఆయుధాలు తీసుకోకుండా పరుగు తీస్తా ఉన్నాడు. ఎందుకని? భక్తుడైనటువంటి వాడు ఆర్తితో పిలిచాడు, అందుకని అలా పరుగు తెట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ దుఃఖం అనేటువంటిది భగవంతుడిని మనకి గుర్తు చేసేది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి దుఃఖమే మనకి శ్రేయస్సును కూడా కలిగిస్తుంది అని మహాత్ములు చెప్తూ ఉంటారు. శ్రీరాముడు ఉన్నాడు కదా, ఆయన తన యొక్క దుఃఖాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు. తండ్రి కూడా చెప్పలేకపోతే కైకి చెప్పింది, అయ్యా నీ తండ్రి ఇట్లా ఎందుకు పడి ఉన్నాడు అనుకున్నావు, ఆయన నిన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి బొమ్మన్నాడు, భరతుడికి ఏమో పట్టాభిషేకం చేయాలనుకున్నాడు, అదిగో అందుకోసం అని చెబితే చిరునవ్వుతో సంతోషంగా అలాగేనని అంగీకరించాడు, మారు మాట్లాడాల. అందుకని ఆయన అరణ్యాలకి వెళ్ళాడు. ఎవరిని నిందించలా, కైకను కూడా నిందించలా, స్థిర చిత్తంతో దుఃఖాన్ని అనుభవించాడు. అందుకని ఆయన భగవంతుడయ్యాడు. అలా కాదని ఈ ముసలాడు చెబితే నేను వినేదేంది, ఈమెవరో చెబితే నేను వినేదేంది, నేను రాజుని అని ఆ రాజుగా ఉన్నాడు అనుకో, ఆయన ఒట్టి రాజుగా మిగిలేవాడు. ఇలా భగవంతుడిగా మిగలడు, రామాయణ కావ్యం వచ్చేది కాదు. ధర్మరాజు మాయాజోదంలో సర్వం కోల్పోయాడు, తమ్ములతో సహా కౌరవులకు దాసుడయ్యాడు. తన కళ్ళ ఎదుటనే కట్టుకున్నటువంటి భార్యకి బట్టలిప్పదీసి చూడాలనుకున్నారు దుర్యోధనాదులు. కర్ణుడు చెప్పాడు బట్టలు వడదియ్యి అని దుశ్శాసనుడితో. దాంతో ఆయన బట్టలు లాగటం మొదలు పెట్టాడు. ఆమె యొక్క పాతివ్రత్య మహాత్యం వల్ల అనంతమైనటువంటి వస్త్రావిర్భావం వచ్చింది. సభాసదులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. మరి అంత విషాదాన్ని పొందాడు ధర్మరాజు. ధర్మానికే కట్టుబడి ఉన్నాడు, అరణ్య అజ్ఞాతవాసాలు చేశాడు, చివరికి యుద్ధం చేయాల్సి వచ్చింది, విజయాన్ని సాధించాడు. 7 అక్షరముల సైన్యం ఉంది, వాళ్ళకి శత్రువులు 11 అక్షరముల సైన్యం ఉంది, అయినా సరే విజయం మాత్రం వీళ్ళకి. ఎందుకని? ధర్మానికి విజయం. కాబట్టే విషాదం కూడా మనం ఓర్చుకోగలిగితే అది మనకు ఉపయోగపడుతుంది. కైక దశరథుడిని 2 వరాలు కోరింది. సరే రాముడు అరణ్యాలకు పాలయ్యాడు. అందరూ కూడా కైకను తిట్టిపోశారు. మరి శ్రీరాముడు ఏమైనా తిట్టాడా? ఒక్క మాట కూడా అనలా కైకని. కానీ కన్న కొడుకు కూడా కత్తినెత్తబోయాడు. అయితే ఆమె కోరిక గనక కోరకపోతే ఎక్కడో పడి ఉన్నటువంటి అహల్యకి, దుమ్ము ధూళిలో కొన్ని వేల సంవత్సరాల నుంచి కొట్టుకుంటా ఉన్నటువంటి అహల్యకి జీవనం ఎలా కలిగేది? అదేవిధంగా ఆ శబరికి తన కోరిక ఎట్లా తీరేది? మన ఆంధ్రులకి ఈ ఆంధ్రదేశంలో శ్రీరాముడి యొక్క పాదం ఎట్లా పెట్టేవాడు? మన గోదావరి తీరంలో ఆ శ్రీరాముడు తన పాదాన్ని మోపటం జరిగింది. ఇదంతా కూడా ఎలా జరిగేది? అలాగనే అధర్మపరులైనటువంటి రాక్షసులు రావణాదులు ఎలా సంహరించబడేవారు? ధర్మం ఎట్లా నిలబడేది? రామాయణం అనేటువంటి మహాకావ్యం ఎట్లా వచ్చేది? అందుకే అందరూ కైకను తిట్టినా శ్రీరాముడు మాత్రం పల్లెత్తు మాట మాట్లాడలేదు. పైగా అరణ్యాల నుంచి అయోధ్యకి రాగానే ముందుగా కైక దగ్గరికి వెళ్ళి ఆమెకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. అలాగే కుంతీదేవి శ్రీకృష్ణుడు తలుచుకుంది, ఆయన ప్రత్యక్షం అయ్యాడు. అత్త ఏమిటి, ఏం కావాలో కోరుకో అన్నాడు. అయ్యా నేను కోరేటువంటి వరాన్ని నువ్వు ఇవ్వలేవులే అంది. అదేమిటత్తా, కోరుకో, ఎందుకు ఇవ్వను, ఇస్తానులే అన్నాడు. అయితే నాకు ఎల్లప్పుడూ కూడా దుఃఖాలు ఉండేటట్టుగా చూడమంది. అదేమిటత్తా,
అలా అడిగావు, ఇదేం వరం అన్నాడు. అయ్యా, దుఃఖంలో ఉండబట్టి కదా నువ్వు వచ్చింది. మేము సుఖాల్లో హాయిగా రాజ్యభోగాలు అనుభవిస్తే ఒక్కసారి వచ్చావా? మేము దుఃఖం ఉంటే వచ్చింది కాబట్టి నువ్వు నాకు దగ్గరగా ఉండేటువంటి దుఃఖమే మాకు కావాలా, అంతేగాని మాకు ఈ రాజ్యభోగాలు, ఈ సంతోషం ఇవి కాదు, నిన్ను దూరం చేసే సంతోషం మాకు అక్కర్లేదు అన్నది. క్షీరసాగర మథనం చేస్తూ ఉంటే అమృతం పుట్టింది, విషము పుట్టింది. అమృతం కోసమేమో అందరు ఎగబడ్డారు, రాక్షసులు దేవతలు అందరూ ఎగబడ్డారు. విషం కనుక వస్తే అందరూ పారిపోయారు. అమృతం తాగినటువంటి దేవతలందరూ ఏమయ్యారు? చిల్లర దేవుళ్ళు అయ్యారు. విషం తాగినటువంటి వాడు మహాదేవుడు అయ్యాడు. ఇది దుఃఖంలో ఉన్నటువంటి. కాబట్టి దుఃఖాలకి విషాదాలకి భయపడకూడదు. లక్ష్యాన్ని సాధించుకోవటం కోసం మనం దుఃఖాలను కూడా మనకి అనుకూలంగా మలుచుకోవాలి. భగవంతుడిని తలుచుకోవాలి, భగవంతుడిని సమీపించాలి, పుటం పెట్టినటువంటి బంగారం లాగా ప్రకాశించాలి. ఇదే విషాద యోగం మనకిచ్చేటువంటి సందేశం. ఇది అర్జున విషాద యోగం. సరే, మహాభారతం భీష్మ పర్వంలో 25వ అధ్యాయంలో ఈ భగవద్గీత అనేటువంటిది ఉంది. 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం దాకా 18 అధ్యాయాలు భగవద్గీత. ఈ భగవద్గీత అనేది మనం ప్రత్యేకంగా ఒక బుక్ గా చూసుకుంటాం, కానీ ఇది మహాభారతంలోది, భీష్మ పర్వంలోది. 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం దాకా 18 అధ్యాయాలు భగవద్గీత. అయితే ఇది భారత కథతోటి అల్లుకుపోయింది. ఏమిటది? సరే, పాండవులు రాజ్యభోగాలు అనుభవిస్తుంటే చూచి సహించలేక మాయాజోదములో వాళ్ళని ఓడించి, శకుని చేత మాయాజోదములో ఓడించి రాజ్యాన్ని అన్నిటినీ హరించేసి, ద్రౌపదికి నిండు సభలో ఘోరమైనటువంటి అవమానం చేసి అనేకమైన ఉత్పాతాలు కలిగితే ధృతరాష్ట్రుడు వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చి వెళ్ళమన్నాడు. మళ్ళీ దారి మధ్యలోనే మళ్ళీ పిలిచాడు కుమారుడి యొక్క కోరిక మీద. సరే, వచ్చాడు మళ్ళీ జోదం. ఈసారి జోదం ఏమిటంటే 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, ఓడిపోయినటువంటి వాళ్ళు చేయాలా, చేసి వచ్చిన తర్వాత ఎవరి రాజ్యం వాళ్ళు తీసుకోవటం. కాబట్టి రాజ్యం మాత్రం హక్కు పోదు, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. కాకపోతే ఈ 13 ఏళ్ళు మాత్రం గెలిచిన వాళ్ళ చేతిలో ఓడిపోయినటువంటి వాళ్ళ రాజ్యం ఉంటుంది. మళ్ళీ ఒకవేళ అజ్ఞాతవాసంలో బయటపడితే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలా అని ఇది షరతు పెట్టారు. సరే, ఈ షరతు ప్రకారం యథావిధిగా ధర్మరాజు ఓడిపోయాడు, అది మాయాజోదం కాబట్టి. సరే, 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి వచ్చారు. ఆ రాజ్యం మేమేమన్నారు, రాయబారాలు జరిగినా సరే సూది మనం మోపినంత నేల కూడా ఇవ్వను, చేతనైతే యుద్ధం చేసి తీసుకోండి అని అన్నారు. దాంతో కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది. ఈ 10 రోజులు యుద్ధం జరిగిన తర్వాత, అంటే భీష్ముడు సర్వసైన్యాధిపతిగా ఉన్నాడు కౌరవ పక్షంలో. పాండవ పక్షంలో దృష్టజుమ్నుడు అంటే ద్రౌపది యొక్క కుమారుడు, ద్రౌపది సోదరుడు సర్వసైన్యాధిపతిగా ఉన్నాడు. 10 రోజులు యుద్ధం జరిగింది. 10 రోజుల తర్వాత భీష్ముడు శిఖండి కారణంగా అంపశయ్య మీద పడిపోయాడు. భీష్ముడు అంటే ఎవ్వరు కూడా ఆయన్ని ఓడించలేరు. తన గురువైనటువంటి పరశురాముడినే జయించినటువంటి వాడు భీష్ముడు. అసలు ఓటమి అనేది భీష్ముడి యొక్క చరిత్రలో లేదు. అలాంటి భీష్ముడు పడిపోయాడు. సరే, కౌరవపక్షంలో ఈ 10 రోజుల నుంచి యుద్ధం చేస్తున్నటువంటి సంజయుడు ఈ విషయాలు 10 రోజుల యుద్ధ విశేషాలు వినిపించడానికి హస్తినాపురం వెళ్ళి ధృతరాష్ట్రుడి యొక్క మందిరంలో ప్రవేశించాడు. ఎలా వినిపిస్తాడు ఈయన? వ్యాస మహర్షి ఈయనకి దివ్య దృష్టి ప్రసాదించాడు. ఈయన యుద్ధ రంగంలో ఎక్కడున్నా, ఎవరితో యుద్ధం చేస్తున్నా, ఎక్కడెక్కడ ఏం జరిగేది మొత్తం కూడా ఈయనకి తెలుస్తుంది. ఎవరెవరి మనస్సుల్లో ఉన్న ఆలోచనలు కూడా ఈయనకి తెలుస్తాయి. కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పటం కోసమని అక్కడికి వెళ్ళాడు.
సరే చెప్పాడు. ధృతరాష్ట్ర మందిరంలో ప్రవేశించి ఆ ధృతరాష్ట్రుడితో, అయ్యా సెకండ్ చేతిలో భీష్ముడు కూలిపోయాడు అన్నాడు. ఈ దుర్వార్త వినటంతోనే ధృతరాష్ట్రుడు మూర్ఛపడిపోయాడు. ఎందుకంటే ఆయన భీష్ముడిని జయించేవాడు ఎవరు లేరు. ఆయనకి పైగా స్వచ్ఛంద మరణం వరంగా ఉంది. ఆయన చావాలనుకుంటే చస్తాడు కానీ ఎదుటివాడు ఎవడు చంపలేరు. అలాంటి వరం ఉన్నటువంటి వాడు నా పక్షానికి నాయకుడిగా ఉంటే ఇక నాకు విజయమే కదా అనుకున్నాడు. పైగా 11 అక్షరాల సైన్యం ఉంది, వాళ్ళకి 7. కాబట్టి మనకి వీరులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి తక్కువ మంది ఉన్నారు. మరి ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు అని ఈ లెక్కలన్నీ వేసుకున్నాడు పాపం. ఇప్పుడు ఒక్కసారి హతాశుడైపోయాడు. భీష్ముడేమిటి, పడిపోవటం ఏమిటి? ఆ పడిపోవటం కూడా సెకండ్ చేతిలోనా? అంటే సింహం నక్క చేతిలో ఓడిపోయిందా అని భరించలేకపోయి మూర్ఛపోయాడు. సరే, కొంతసేపటికి ఆయన మూర్ఛ తెచ్చారు యత్నగట్ట. అప్పుడు తీవ్రమైనటువంటి ఆవేదనతోటి పరిపరి విధాల శోకించి బాధపడుతూ ద్వంద్వ యుద్ధంలో పరశురాముడినే ఓడించినటువంటి భీష్ముడు, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడు, మహావీరుడు అయినటువంటి భీష్ముడు శిఖండి చేతికి ఎలా చిక్కాడో, యుద్ధంలో ఏం అన్యాయం జరిగిందో, అన్యాయం జరగకపోతే న్యాయంగా అయితే భీష్ముడు పడిపోడు కదా, కాబట్టి తెలుసుకోవాలనుకున్నాడు. అయితే ఏం అన్యాయం జరిగింది అని అంటే సంజయుడు తిడతాడు. ఇప్పుడు నువ్వన్నీ అన్యాయాలు చేసి ఇప్పుడు ఏం అన్యాయం జరిగిందని అడుగుతున్నావా, నువ్వు పెద్ద న్యాయమూర్తివా అని అడుగుతాడేమోనని మరి ఎట్లా అడగాల అని అనుకున్నాడు. అందుకని ధృతరాష్ట్రుడు ఇప్పుడు సంజయుడిని అడుగుతున్నాడు. చాలా తెలివిగా అడిగాను అనుకుంటున్నాడు, కానీ అందులో పాపం చాలా ఉన్నాయి వ్యవహారాలు. ఏమడుగుతున్నాడు? ఇప్పుడు మొదటి శ్లోకం, ఈ మొదటి శ్లోకం చదవండి. ధృతరాష్ట్రమువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవశ్చైవ ఇమ కుర్వత సంజయ ధృతరాష్ట్రమువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవశ్చైవ ఇమ కుర్వత సంజయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమవేత యుయుత్సవః, యుద్ధం చేయటానికి సమావేశమైనటువంటి మామకాహ నావాళ్ళు, పాండవాశ్చైవ పాండవులు, సంజయ కిం అకుర్వత, ఓ సంజయ్ ఏం చేశారు అంటున్నాడు. చూడండి ఏమడుగుతున్నాడు. ఓ సంజయ, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో, ఒట్టి కురుక్షేత్రంగా ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధం చేయటానికి సమావేశమైనటువంటి నా వాళ్ళు పాండవులు, కౌరవులేమో ఏనాడు ఆయన మాట విన్నటువంటి కౌరవులేమో వాళ్ళు నా వాళ్ళు, ఎప్పుడు ఆయన మాటను జవదాటినటువంటి పాండవులేమో వాళ్ళు పాండవులు, వేరే వాళ్ళు, బయట వాళ్ళు. ఏం చేశారు అని అడుగుతున్నాడు. నిజంగా దీంట్లో ఏముంది చెప్పుకోవటానికి? యుద్ధంలో ఏం చేశారయ్యా, లేదా ఎట్లా చచ్చిపోయాడు, ఎట్లా పడిపోయాడు భీష్ముడు అని ఏదో అడగాల. కానీ ఇక్కడ ఎంతో తెలివిగా అడిగాను అనుకుంటున్నాడు. ఏమని అనంటే, అది ధర్మక్షేత్రం కదా, అక్కడ అధర్మాలు జరగవు కదా, అటువంటి ధర్మక్షేత్రంలో నా వాళ్ళు పాండవులు ఏం చేశారు అంటే, ఏం చేశారంటే ఏం అన్యాయం జరిగింది అని ఆయన ఉద్దేశం.
కానీ అన్యాయం జరిగింది అని అంటే ఆ సంజయుడు ఇప్పుడే చెప్తాడు అందుకు వీళ్ళు. అయితే ఇక్కడ విశేషం ఏమిటనంటే ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభమైంది. అంటే ధృతరాష్ట్రుడితోటి మొదలైంది భగవద్గీత. భగవద్గీతలో 701 శ్లోకం ఉన్నాయి. ఈ ఒక్క శ్లోకం మాత్రమే ధృతరాష్ట్రుడు పలికినటువంటిది. అంటే భగవద్గీత ప్రారంభం ధృతరాష్ట్రుడితో ప్రారంభమైంది. అది ఎందుకు ఇలా జరిగింది? మహామేధావి అయినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, ఆగత అనాగత జ్ఞానం కలిగినటువంటి వాడు, అటువంటి వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడి యొక్క ప్రసక్తిని మొదట్లోనే ఎందుకు తెచ్చాడు? ఏమిటి ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం? అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం, ఏదైనా శుభకార్యానికి వెళ్తుంటే పిల్లి ఎదురు పడ్డది అనుకోండి, నాయన రాకరా పోక మనం బయలుదేరాం, పిల్లి ఎదురొచ్చిందే అని లోపలికి వచ్చి కాళ్ళు కడుక్కొని కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి మళ్ళీ బయలుదేరుతారు కదా. అట్లానే ఇలాంటి అద్భుతమైనటువంటి భగవద్గీతని ఈ ధృతరాష్ట్రుడితోట, పరమ దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుడితోటి మొదలు పెట్టాడు ఆ వ్యాసుడు. వ్యాసుడికి తెలియదా ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడో? తెలిసి కూడా ఆయన పేరుతో ఎందుకు మొదలు పెట్టాడు అని చాలా మందికి అనుమానం వస్తుంది. చెప్పిన తర్వాత ఇప్పుడు మీకు అందరికి కూడా అనుమానం వస్తుంది. అయితే వ్యాస భగవానుడు కావాలనే ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క ప్రసక్తిని తీసుకొచ్చాడు. కావాలనే ధృతరాష్ట్రుడితోనే ప్రారంభం చేశాడు. నిజంగా అసలు ధృతరాష్ట్రుడికి ఆ పేరు పెట్టినటువంటి వాడు ఎవరో తెలిసినా వ్యాసుడే. అందరికీ ఆయనే పేర్లు పెట్టింది. మహాభారతంలో పేర్లు పెట్టిందంతా ఆయనే. చాలా మందికి ఆయన నామకరణం చేశాడు. నామకరణం చేయటంలో ఆయన సిద్ధహస్తుడు. పేరు పెట్టాలంటే ఆ వ్యాసుడు పెడితేనే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే పేరు వినగానే వాడి గుణగణాలు కూడా అవతల వాడికి అర్థమైపోతుంటాయి బాగా. మనం కూడా పెడుతుంటాం పేర్లు. పిల్లలు పుట్టినప్పుడు ఆ బాలసారి రోజున పేర్లు పెడతా ఉంటారు కదా. ఏమని పెడుతుంటారు? హరిశ్చంద్రరావు అంటారు. వాడు పెద్ద అయిన తర్వాత చచ్చినా నిజం చెప్పడు ఎప్పుడు. సుందరమ్మ అని పేరు పెడతారు. పగులు చూస్తే రాత్రి కల్లోకి వచ్చింది. మరి రామారావు అంటారు. అంటే వెనకైతే శ్రీరాముడు అనేవాడు, ఇప్పుడు రామారావు అంటారు. రామారావు అంటే రాముడు ఏకపత్ని వ్రతుడు. ఈయన అట్లా కాదు, చాలా పెద్ద గ్రంథ సాందుకుడు అవుతాడు. అంటే మనం ఇలాగనో చూస్తుంటే పేర్లన్నీ కూడా మన పేర్లన్నీ ఇట్టుంటాయి. అన్నీ ఇట్టుండవు, కానీ చాలా వరకు ఇలాగా ఉంటుంటాయి. ఎందుకంటే ఏ ఉద్దేశంతో మనం పేరు పెట్టామో అలాగనే వాళ్ళు ప్రవర్తిస్తారనేటువంటి నమ్మకం లేదు. కానీ వ్యాసుడు మాత్రం అట్లా కాదు. ఆయన పేరు పెడితే వాళ్ళ గుణాలేందో, వాళ్ళ బుద్ధులేందో, వాళ్ళ వ్యవహారం ఏందో అని తెలిసిపోతుంది. మరి కొంతమంది స్వామీజీలు ఉంటారు. చిన్నప్పుడు వాళ్ళ పేర్లు అయ్యో ఉంటాయి, కానీ సన్యాసం తీసుకున్న తర్వాత వాళ్ళు స్వామి ఆత్మానంద స్వామి, అనంతానంద స్వామి అని ఇప్పుడు ఈ రకంగా పేర్లు పెట్టుకుంటారు. ఆత్మానందం మాట దేవుడెరుగు కానీ ఎప్పుడూ చేతపట్లే. నిప్పుల మీద గనక ఎండు మిరపకాయలు వేస్తే ఎట్టుంటుందో ఆ రకంగా ఉంటారు వాళ్ళు. కానీ వ్యాసుడు చేసేటువంటి నామకరణం అలా ఉండదు. చక్కగా అతికినట్టు సరిపోద్ది. ధృతరాష్ట్రుడు అని పేరు పెట్టారు ఈయనకి. మరి ఎంత బాగా సరిపోయింది చూడండి. ధృత అంటే గట్టిగా, రాష్ట్రుడు అంటే రాజ్యాన్ని పట్టుకున్నవాడు. అంటే తనది కానిటువంటి రాజ్యాన్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నటువంటి వాడు ధృతరాష్ట్రుడు అని. చేతికి చిక్కింది కదా పాండవుల రాజ్యం అని పట్టుకొని కూర్చున్నాడు. ఎందుకంటే ఈ రాజ్యానికి వీళ్ళు పుట్టి పెరిగిన తర్వాత పాండురాజు రాజ్యాభిషిక్తుడయ్యాడు. రాజ్యం పాండురాజుది. ఈయనేమో ఏడుస్తా కూర్చున్నాడు. ఎందుకంటే నాకు రాకపోయినా పెద్దోడిని కదా, నేను గుడ్డోని కావటం కదా, అయ్యో నా గుడ్డితనం నాకు అడ్డం వచ్చిందే అని అసూయతోటి ఏడుస్తా ఉన్నాడు. చివరికి ఎట్టయితే పాండురాజు ఈ అసూయను భరించలేక వెళ్ళాడు. ఆ అడవుల్లో
అక్కడే చనిపోయాడు, తిరిగి రాలేదు. దాంతో ఈయన సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. పట్టాభిషేకం లేదు, చాలా మందికి తెలియదు. ధృతరాష్ట్రుడికి రాజ్య పట్టాభిషేకం లేదు, కేవలం సింహాసనం మీద తాత్కాలికంగా కూర్చున్నాడు అంతే. సరే, కూర్చున్న సింహాసనాన్ని ఎందుకు వదలాలా అనుకున్నాడు. ఆ తర్వాత పాండవులు పుట్టినా, కౌరవులు పుట్టినా, ఎవరు పుట్టినా ఆయన మాత్రం సింహాసనం మీద ఉన్నాడు. దుర్యోధనుని రారాజు అని అంటుంటారు కొంతమంది. రారాజు కాదు, తరాజు కాదు, యువరాజు కాదు, ఆయన ఏ రాజు కాదు, కేవలం ధృతరాష్ట్రుడి కొడుకు. ఆయన గుడ్డోడు కాబట్టి, ఈయన కళ్ళున్నాయి కాబట్టి ఈయన ఇష్టం వచ్చినట్టు నడిచాడు అంతే. కాబట్టి రాజ్యం వదిలిపెట్టడం ఇష్టం లేక గట్టిగా పట్టుకొని కూర్చున్నటువంటి వాడు ధృతరాష్ట్రుడు. సరే, శ్రీకృష్ణుడే వచ్చి చెప్పాడు, అయ్యా ఎవరి రాజ్యం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, మీరు చెప్పారు వాళ్ళు అరణ్యాలకు పోయేటప్పుడు మీ రాజ్యం మీరు తీసుకోవచ్చని, మరి ఇప్పుడు వచ్చిన తర్వాతనేమో రాజ్యం ఏమని గట్టిగా పట్టుకొని కూర్చున్నారు, ఇది మంచిది కాదు అని చెబితే ఏవేవో సాకులు చెప్పాడు. మా అబ్బాయి వినటం లేదన్నాడు. సరే, ఆ శ్రీకృష్ణుడి మాట కూడా తోసిపుచ్చాడు. చివరికి సంజయుని రాయబారం పంపించాడు. దేనికి సంజయుని రాయబారం పంపించాడు? ఓ ధర్మనందన, నీలాంటి ధర్మాత్ముడు, నీలాంటి మహాత్ముడు, నీలాంటి అహింసావాది యుద్ధం చేయొచ్చా? నువ్వు యుద్ధం చేయబాకు, నువ్వు యుద్ధం చేసి ఈ రక్తపుడు తింటావు, నీకెందుకు, హాయిగా నువ్వు భిక్షాటం చేసుకొని బతకొచ్చు, ఎట్టాగు మీకు అలవాటే కదా భిక్షాటం చేయటం, కాబట్టి మీరు ద్వారకలో కానీ ఇంకెక్కడన్నా కానీ లేకపోతే పాంచాల దేశంలో కానీ అడుక్కొని తినండి అని చెప్పి పంపించాడు సంజయుడి చేత. కానీ అది కుదరలా. ఎందుకంటే సంజయుడు అంటే సమ్యక్ జయం కలిగినటువంటి వాడు, సమ్యక్ జయం పొందిన అంటే ఇంద్రియాలన్నింటినీ జయించినటువంటి వాడు సంజయుడు. అటువంటి సంజయుడు అంతటి వాడు గనుకనే వ్యాస భగవానుడి ద్వారా దివ్య దృష్టిని పొంది ఆ శ్రీకృష్ణుడు చెబుతూ ఉంటే అంతా విన్నాడు, ఆ శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని చూచాడు. అది ఆయన యొక్క అదృష్టం. అటువంటి సంజయుడి ద్వారా గీతా బోధన విన్నప్పటికీ కూడా ధృతరాష్ట్రునికి ఏం ప్రయోజనం కలగల. గీతా బోధ అంతా విన్నాడు కానీ ప్రయోజనం లేదు. మరి అర్జునుడు కూడా గీతా బోధ విన్నాడు. ఆయన ఏమన్నాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు. నా అజ్ఞానం తొలగిపోయింది, నాకు దారి తెలిసింది, చాలు అన్నాడు. అందుకని ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వ్యాసుడికి, నాయనా మీరు ధృతరాష్ట్రుడిలాగా వినబాకండి, అర్జునుడిలాగా వినండి అని చెప్పడానికి ధృతరాష్ట్ర వాచ అని పెట్టారు. ఇది మనం అర్థం చేసుకోకపోతే ఏం సుఖం, మనం మామూలుగానే ధృతరాష్ట్రులాగానే వింటాం. మనం ధృతరాష్ట్రం ఏందండి అంటే మనం అందరం ధృతరాష్ట్రమే. ఎందుకంటారా? తనది కాని రాజ్యాన్ని పట్టుకొని కూర్చున్నాడు కదా ధృతరాష్ట్రుడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఎన్నో హీన జన్మలెత్తి ఆ జన్మలన్నీ వ్యర్థం కాబట్టి అవన్నీ మనకు వదిలేసి మోక్షాన్ని పొందటానికి తగినటువంటి మానవ జన్మని మాకు ఇవ్వమని భగవంతుడిని కోరి ఎన్నో జన్మల్లో కోరి చివరికి అద్భుతమైనటువంటి మానవ జన్మను తెచ్చుకున్నాం. ఈ శరీరం అనేటువంటి రాజ్యానికి మనం ప్రభువులు అయ్యాం. ఆయనేమో హస్తినాపురానికి ప్రభు అయితే మనం ఈ శరీరం అనేటువంటి రాజ్యానికి ప్రభువులు అయ్యాం అంతే. ఇక భగవంతుడిని మర్చిపోయి మనం ఎందుకు ఈ దేహాన్ని తెచ్చుకున్నామో మర్చిపోయాం. ఈ దేహం అనేది ఒక అద్దె కొంప. అద్దె కొంపలో ఎంతకాలం ఉన్నా ఎప్పుడోకప్పుడు మనం వదిలిపెట్టిపోవాలి కదా. అద్దె కొంపనంతా దిద్ది తీర్చండి వెడల మంది దినం విడువలై అన్నారు. కాబట్టి ఇది ఒక అద్దె కొంప, దీన్ని ఎప్పుడోకప్పుడు విడిచిపెట్టాల. కానీ మనం విడిచిపెట్టదలుచుకోవాలా, గట్టిగా పట్టుకున్నాం. సమయం వస్తుంది దాన్ని వదిలిపెట్టాలా అనేటువంటి జ్ఞానం లేకుండా ఇది నాదేనన్నాం. నాదేనంట పోయి నేనే అన్నాం. నేనే. మనం ఏం చేస్తున్నాం? ఏమయ్యా సుబ్బారావు అనగానే మనం తిరుగుతున్నాం. ఎవరు సుబ్బారావు? ఈ దేహమా? నువ్వు సుబ్బారావువే, ఈ దేహం సుబ్బారావు. నువ్వెవరు? నువ్వు పరమాత్మ. కనుక పరమాత్మను మర్చిపోయాం.
ఇదే నేను అనుకున్నాం, ఈ దేహమే నేను అనుకున్నాం, దీంతో బాగా కలిసిపోయాం, విడదీయరనేటువంటి సంబంధం వచ్చింది. శాస్త్రాలు చెప్తున్నాయి, పెద్దలు చెప్తున్నారు, ఓరి నాయన ఈ దేహాత్మ బుద్ధి వదలరా, దేహమే నేను అనేటువంటి బుద్ధి వదలరా, నువ్వు ఆత్మవి, నువ్వు దేహానివి కాదు అని ఎంతో చెప్తున్నారు. చెప్పినా సరే ఆహా మనం వినిపించుకోవట్లా. భగవంతుడి మాట వినటానికి మనకి తీరిక ఎక్కడికి వచ్చింది? మనకి టైం లేదు. మనం చెప్తుంటాం ఏదైనా వినండి అని అంటే మాకు టైం లేదండి, నాకు ఎక్కడ కుదురుద్దండి అని అంటాం. కుదరదు, మనకి ఎక్కడ కుదురుద్ది? ఏదైనా రోగం వచ్చిందనుకో హాస్పిటల్కి పోవటానికి, ఓ నెల రోజులు ఇక్కడ ఉండటానికి, మన ఆస్తులు కూడా అమ్ముకొని అక్కడ కట్టడానికి, వాటన్నిటికి మాత్రం తీరిక వస్తుంది. కానీ ఈ వినటానికి మాత్రం మనకి తీరిక రాదు. ఎందుకయ్యానంటే అదిగోనండి అక్కడ మేము 10 మందిని కూర్చొని సాయంత్రం పూట బాతాకాని వేసుకుంటాం, నేను రాకపోతే వాళ్ళు బాధపడతారు, అందుకని మాకు కుదరదండి. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి. కాబట్టి మనం ఇవన్నీ మర్చిపోయి ఆ పరమాత్మని అందుకోవటానికి ఈ దేహం మనకి ఎందుకు వచ్చిందో, దీన్ని ఎట్లా మనం వదిలేసి మనం పరమాత్మతో ఐక్యం కావాలో అది తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మనం చేయాలి అని అంటే మనం ధృతరాష్ట్రుడిలాగా కాకుండా అర్జునుడిలాగా ఈ భగవద్గీతని మనం వినాలి. భగవంతుడు ఒకవేళ నేను ఇచ్చిన దేహాన్ని నాకు ఇవ్వయ్యా అని బలవంతంగా లాగితే మళ్ళీ మళ్ళీ ఆ దేహాన్ని తెచ్చుకుంటాం. అది మన తెలివి. ఇది పనికిరాందని తెలిసినా మళ్ళీ మళ్ళీ మనం దాన్ని తెచ్చుకుంటాం, మళ్ళీ కర్మలు చేస్తాం. ఈ జన్మ కర్మ వలయంలో జన్మ మనం చక్రంలో ఇరుక్కుంటాం, మళ్ళీ మళ్ళీ పుడుతుంటాం, మళ్ళీ మళ్ళీ చస్తుంటాం. ఇంతే. గట్టిగా ఈ దేహం అనేటువంటి రాజ్యాన్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నటువంటి మనం ధృతరాష్ట్రం. అందుకని ఓ ధృతరాష్ట్రులారా, మీరు కూడా ధృతరాష్ట్రుడిలాగా ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వింటే ఆయనకి విన్నటువంటి జ్ఞానం ఎట్లా వంట పట్టకుండా వృధా అయిపోయిందో మీకు కూడా అంతే అవుద్ది. కాబట్టి అర్జునుడిలాగా మారి వినండి, భగవంతుణ్ణి చేరుకోవాలనేటువంటి తపనతో వినండి. నా వాళ్ళు నా రాజ్యం అంటూ మమకారం పెట్టుకోకుండా మనస్సు నిర్మలం చేసుకొని బుద్ధిని సూక్ష్మం చేసుకొని వినండి అని చెప్పడానికే ధృతరాష్ట్ర ఉవాచ అని ఉంది. ఇది ధృతరాష్ట్ర ఉవాచ అని చెప్పడానికి కారణం ఇది. ఇక ఇప్పుడు ఇంతవరకు పైన ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్రుడు చెప్పాడు అనే మాటకి చెప్పుకున్నాం. ఇప్పుడు శ్లోకం గురించి చెప్పుకోవాలా. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని శ్లోకం చెప్పుకున్నాం కదా, ఈ శ్లోకాన్ని గురించి చెప్పుకోవాలా. దీని గురించి మనం రేపు చెప్పుకున్నాం. క్విజ్ క్వశ్చన్స్ పంపిస్తున్నామండి. క్విజ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. ఆగామి కర్మలంటే ఏమిటి? అనుభవించే కర్మలు, ఇప్పుడు చేసే కర్మలు, దాచిపెట్టబడిన కర్మలు. అందరూ రైట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ కూడా ట్యాప్ చేయాలండి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చేసే కర్మలు 270 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆగామి కర్మలను ఎలా చేయాలో తెలిపే షట్కం ఏది? జ్ఞాన షట్కం, భక్తి షట్కం, కర్మ షట్కం.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ కర్మషట్కం 316 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. భగవంతునిపై భక్తితో అనుభవించాల్సిన కర్మలు ఏవి? ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు. అందరూ ఆన్సర్ మీద టచ్ చేసి సబ్మిట్ కూడా చేయాలండి. సబ్మిట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ప్రారబ్ధ కర్మలు 324 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. సంచిత కర్మలన్నింటినీ ఎందులో దగ్ధం చేయాలి? జ్ఞానాగ్నిలో, భవ భగవదగ్నిలో, అగ్నిలో. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ జ్ఞానాగ్నిలో 385 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ మళ్ళీ జన్మలెత్తటానికి కారణం ఏమి? కోరికల వల్ల, భగవంతుని వల్ల, కర్మ బంధనాల వల్ల. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ కర్మ బంధనాల వల్ల 392 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. భగవంతునిపై నిజమైన భక్తి ఎలా కలుగుతుంది? పెద్దలను చూసి నేర్చుకోవటం వల్ల, భగవంతుడు మనకు చేస్తున్న మేలును తలుచుకుంటూ ఉండటం వల్ల, పూజలు చేయటం వల్ల. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ భగవంతుడు మనకు చేస్తున్న మేలును తలుచుకుంటూ ఉండటం వల్ల 397 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞానాగ్ని పుట్టి సంచిత కర్మలు ఎప్పుడు దగ్ధమవుతాయి? నేను ఆత్మను అనే అనుభవం కలిగితే, శాస్త్రాలు వింటే, మరణం తర్వాత.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. నేను ఆత్మను అనే అనుభవం కలిగితే 426 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్థానత్రయం అంటే వేదములు, ఉపనిషత్తులు, భగవద్గీత. వేదములు, శాస్త్రములు, ఇతిహాసములు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. 361 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. అర్జునుని ఏడుపు ఎందుకు యోగమైంది? దుర్యోధనాదుల అసూయ వల్ల, భగవంతుని ముందు పెట్టుకుని జ్ఞానం కోసం ఏడ్చినందున, జయం కోసం ఏడ్చినందున. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. భగవంతుని ముందు పెట్టుకుని జ్ఞానం కోసం ఏడ్చినందున 412 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్. 17 అంతస్తుల భగవద్గీత భవనానికి పునాది ఏది? అర్జున విషాద యోగం, భక్తి యోగం, అర్జునుని యుద్ధం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. అర్జున విషాద యోగం. 382 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. క్విజ్ రిజల్ట్స్ వాట్సాప్లో పంపిస్తామండి. నిన్న దాదాపుగా 300 పైగా మందికి 10కి 10 మార్కులు వచ్చాయి క్విజ్లో. అన్ని వాట్సాప్లో పంపిస్తాము. గురువు గారు పేర్లు చదవమంటారా? ఫెమిలియర్ అవుతాయని, లేకపోతే ఈరోజు టైం తక్కువ ఉంది కాబట్టి చదవండి, ఒక్కరోజు చదివేసింది తర్వాత చూద్దాం. ఓకే. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పడుతుంది. ఓకే. అలాగే. మొదటి 5 పేర్లు రిపీటెడ్గా ఉన్నాయండి. అంటే సుజాత అనే పేరుతో ముగ్గురు జాయిన్ అయ్యారు. జూమ్ యూజర్ అనే పేరుతో కూడా ముగ్గురు జాయిన్ అయ్యారు. అందువల్ల ఈ పేర్లతో ఉన్నవాళ్ళు మీ ఇంటి పేరును కూడా యాడ్ చేసుకొని జూమ్ జాయిన్ అవ్వండి. అప్పుడు మార్క్స్ డివైడ్ అవ్వకుండా, ఐ మీన్ క్లబ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, రజనీ గారు. ఓకే. 10కి 10 మార్కులు వచ్చిన వాళ్ళండి క్విజ్లో. స్వప్న, లలిత ఐప్యాడ్, సత్యనారాయణ సి, ఎంకే నాగభూషణం, పాలూరి అచ్చయ్య, ఎం భాస్కర్, పి సుబ్రహ్మణ్యం, ఎన్ రంగారెడ్డి, మూర్తి ఎంఎస్, పద్మా కందిమల్ల, భ్రమరాంబ పారేపల్లి, ప్రభాకర్ రెడ్డి సైఫోన్, బొడ్డు రామాంజనేయులు, రాజకుమారి యలమర్తి, స్వరూప అమరస్వామి, రాజేశ్వరి తలశీల,
ఆదినారాయణయ్య, రాజు, మోహన్ రావు, రాజలక్ష్మి ఉదత్తు, గెలాక్సీ A13 అని ఉంది. రమణారెడ్డి, లక్ష్మీ ప్రసన్న, సామి వెంకట శేషాచలం, రత్నం వెలువోలు, సతీష్, సత్యనారాయణ అన్న, సుబ్బారావు అయినల, పి సంతోషి, వై ప్రమిళారాణి, జీజేపీఎన్ రెడ్డి, ఎంఆర్ శాంతకుమార్, భాస్కర్ రెడ్డి, అవతారం పసుమర్తి, ఎస్ విజయలక్ష్మి, డిఎం రవీంద్రనాథ్, చాముండేశ్వరి, వి సూర్యభగవాన్, నిర్మలారెడ్డి, రామారావు గల్లా, సీతారామయ్య కొత్త, ఎన్ఆర్ రాజేశ్వరి, మధుసూదన్ రావు, డి శ్రీనివాసులు గుప్తా, ఇక్కడ కేఐ అని ఉందండి, మీరు పేరు మార్చుకోవాలి. దివ్య భావన, కమలావతి వేముల, కె రమేష్ బాబు, సత్య, రామరత్న దొంతి, రాజలక్ష్మి కొత్త, భాగ్యరేఖయన్, గంధం రమరమ్మ, ఎన్ యాదగిరి స్వామి, లక్ష్మి, పైమకం సంధ్యారాణి, తాత మహేష్, ప్రసన్నకుమార్ సైపాడ్, గెలాక్సీ F41 అని ఉంది. రమాదేవి తూనుగుంట్ల, నాగశైల, అన్నపూర్ణ తెనేటి, సుష్మా, భక్తవత్సల్ రెడ్డి, వివో 12219 అని ఉందండి. ఎస్ రాధాప్రియ లతారెడ్డి, అంజనా కుమారి, ఏ రవీందర్, ఎం భాస్కర్రావు, కళావతి విరూపాక్షి, ప్రకాష్ రావు, పి ఏచూరి జయప్రద, మధురిమ పయంగా, ఎం అన్నపూర్ణ, రాజలక్ష్మి, డి సీతాపర్వతనేని, కె సుకన్య, కళ్యాణి దొడ్డ, కళ్యాణి, ఎం పిఆర్కే మూర్తి, సాలాది వెంకటలక్ష్మి, సావిత్రి, శ్రీవల్లి రాణి, శైలజ రేఖపల్లి, కస్తూరి శ్రీనివాస, పైమగం సురేఖ చిట్టి, ఎరమల విద్యాలత, సిహెచ్విఎల్ రమణి, రావూరి అన్నపూర్ణ, ఎస్ఎస్ రెడ్డి, వై రామలింగారెడ్డి, కేఆర్ పద్మావతి, జయశ్రీ, రెడ్డి రమేష్, మెహర్ ప్రవీణ్, కళ్యాణి, ఉషశ్రీ, రమేష్ కుమార్ రెడ్డి, గంగిరెడ్డి నరాల, రోహిణి, శ్రీదేవి, హరిమోరిశెట్టి, రామారావు గ్రంథి, శివ గోరు, గీతా పిన్నమని, కేఎన్ శ్రీరాములు, శ్రీనివాసమూర్తి, టిఏ, సిహెచ్ రామాంజ, మైనేని ఫణిప్రియ, విద్యావతి, సురేంద్ర కె, కోటి లక్ష్మీకాంతం, ఝాన్సీ డి, సుదర్శన్ ఎన్, డాక్టర్ సివి కృష్ణయ్య, ఎం కుసుమ, శాంసంగ్ ఎస్ఎం అనుంది. శైలజ గుండా, అశ్వత్ కట్ట, కె మణికుమారి, ఉషారెడ్డి, నీలి వరలక్ష్మి, వి వర్మ, గాయత్రి నారాయణ్, లలితాంబ కొమ్మన, కె తాత్రిక, డాక్టర్ శిరీష, రంగారెడ్డిజీ, దినకర్, బోస్బాబుయం, పమ్మిన విజయలక్ష్మి, ప్రభావతి అన్న, నిహారిక, హన్నాథ్ బాబు, LKPHN అనుంది. జయభారతి, టి సుబ్రహ్మణ్యం, సుభాషిణి, లక్ష్మీనారాయణ అన్న, వనజ, ముత్యాల నాదెండ్ల, ప్రభాకర్ రెడ్డి, గణచారి, శ్రీనివాసరావు, శంకర్ సుంకు, శైలజ శ్రీనివాస్, హైదరాబాద్, వై జయభారతి, గాయత్రి రాజా మాగంటి, కౌసల్య, కె సామ్రాజ్యం, మహాలక్ష్మి లోక్దాస్, లక్ష్మీ కళ, విజయలక్ష్మి, టిఆర్ బాలచంద్రబాబు, కృష్ణవేణి పులిపాటి, పద్మావతి పొట్టిమూర్తి, దలిచెట్టి తంగుడు, నాగరాజు తోట, నరసింహారెడ్డి, ఉమాయన్, సత్యావతి రెడ్డి, చేబ్రోలు లక్ష్మీనారాయణ, విజయకుమారి, తమ్మినిధి, సుగుణాంబ, చెరుకు సువర్ణ, జానకి మామిడి, రాధిక తేరళ, శైలజ ఎన్వి, శ్రీహర్రావు కేతినేని, గాయత్రి పొందూరు, కె నాగమణి, అనిత తల్లం, టి ఇంద్రావతి, కుమారి, టి లక్ష్మీనారాయణ, మనోరమ, మన్నం రమారెడ్డి, వసంతకుమారి, తూము, అంజమ్మ, సైఫోన్, శివ సంపూర్ణ, శ్రీలక్ష్మి రేగులగడ్డ, ఎంవి భాస్కర్ రెడ్డి, ఉమాదేవి, శ్యామల గోనూరు, రాధిక అయిత, నరసింహారెడ్డి, బి సౌభాగ్యవతి, రాళ్లపల్లి, శశికళ, ఏ కృష్ణమూర్తి, భాగ్యలక్ష్మి, ఆముదాల, చంద్ర పోలవరపు, తనుజ పెమ్మారెడ్డి, అన్నపూర్ణ ముచ్చెర్ల, ఎస్ రామగోపాల్ రెడ్డి, ఎం సుబ్రహ్మణ్యం, ప్రమీల మధ్యపట్ల, చంద్రశేఖర్ గోనూరు, టివి రమణారెడ్డి, నాగమణి, కొత్త రామలింగేశ్వరరావు, బి జయశ్రీ, లక్ష్మీ కాటేపల్లి, సి విజయకుమారి, టీకే రామనారాయణ, జ్యోతి చేపూరి, శ్రీవల్లి, గెలాక్సీ A03 అనుంది. సీతమహాలక్ష్మి, శ్రీనివాసన్ కొండ, ప్రమీల నల్లపురెడ్డి, చంద్రలేఖ, సంజీవ్ చౌదరి, మూర్తి ఐపాడ్, అంజలి, ఎం కరుణ, ఆర్ గుణశీలన్, మాచర్ల మన్నూరు, నాగసురేష్, శశిరేఖ పాలేపు, లక్ష్మీ కళావతి, ప్రభాకర్, ఏ రాధా, నాగమణి, జానకి, జయా సైఫోన్, ఏ నాగమణి, రేవంతి, కిషోర్ కుమార్, జీవీఎస్ రావు, జి వెంకటేశ్వర్లు, చక్రపాణి, రత్నావతి, కంకటాల, మల్లపరెడ్డి, సునీత బలివాడ, శాంసంగ్ ఎస్ఎం అనుంది. శైల, శాంసంగ్ ఎస్ఎం, ఇంకో నెంబర్ ఉందండి. రామ్ రెడ్డి, ప్రత్ ఈశ్వర్ స్వామి, 33A8085 అనే నెంబర్ ఉంది. పొట్ట పార్వతి, చంద్రకళ సైఫోన్, శివశంకర్ రెడ్డి, సత్యవతి వల్లూరి, సుగంధలత దొమ్మటి, సుశీల మోదుగుల, జయ, విజయకొప్పుల, నిత్య, అనసూయ, యామిని, ఎంఎస్ ఐఫోన్, ఎం మేఘన, గెలాక్సీ M30 అనుంది. ఆశా జ్యోతి, సునీత నక్కిన, శ్రీ బిందు కర్ర, దేశ నరసింహయ్య, గెలాక్సీ M30 అనుంది. విజయలక్ష్మి, దేశు, కె సూర్యనారాయణ, ఎల్ సుగుణాంబ, కోదారి అన్నపూర్ణ, అన్య శ్రీలక్ష్మి, ప్రీతం సాయి, రాజలక్ష్మి వల్లూరి, కొత్త రాజలక్ష్మి, టి సూర్యప్రకాష్ రావు, వాసవి, సూర్యనారాయణరావు, ఉదయ్ S24 అనుంది. లక్ష్మీనూతి, కె సుగుణాంబ, మోస్ట్లీ కె సుకుమాంబ, జనార్దన్ శెట్టి, రెడ్మీ అనుందండి. పిఆర్సి ప్రసాద్, వి అనురాధ, కేవి మోహన్, రియల్మీ అనుంది. వివో, వరలక్ష్మి, కంకటాల, బేబీ కుమారి, నరసింహారావు, నిర్మలాదేవి, పుష్ప లలిత, నీలి హరికృష్ణ, పార్వతి, ఏచూరి లక్ష్మి, గీతా అన్నే, సుకన్య, చెన్న కృష్ణమ్మ, నాగేశ్వరరావు, టి వేణుగోపాల్ రెడ్డి, శేషమ్మ, సువర్ణ నారాల, GM01. ఓకే. గీత అనే వరకు 10 మార్కులు వచ్చిన వాళ్ళండి, మిగతావన్నీ 9 మార్క్స్.
ఇవన్నీ వాట్సాప్లో పంపిస్తాము. అలాగే చాలా మంది పేర్లు మీ ఫోన్ పేరు ఉంది, అది ఒక్కసారి గమనించుకొని మీరు నేమ్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అన్ని గెలాక్సీ, వివో ఇలా వచ్చాయి. మీ పేరు రాసుకుంటే మీ పేరు ఉంటుంది రిజల్ట్లో. ఓకే. ఎవరికైనా సందేహాలున్నా మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. గురుగారు, నిన్న ఒక క్వశ్చన్ అడ్రస్ చేయకుండా ఆగిపోయాము టైం లేక. ఆ, 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 కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడే అవును. గీతా బోధ జరిగిందా, లేకపోతే వేరే చోట జరిగిందా, ఎట్లా జరిగింది అని అడిగారు. వేరే చోట కాదు. ఆయన అడిగింది ఏంటంటే, ఇంత 700 శ్లోకాలు కలిగినటువంటి దాన్ని ఇద్దరంగ మధ్యంలో అంతసేపు ఎట్లా జరిగింది అని అడిగింది. దానికి ఆయన పాల్గొన్నాడా? ఆ, ఉన్నారు. అవతారం పసుమ పశుమతి పసుమర్రు అవతారం పశుమతి గారు ఉన్నారు. అవతారం పసుమ అవతారం పసుమర్రు. ఇక్కడ సామాన్యంగా మనం మాట్లాడుకునేది పద్యాల్లో, పాటల్లో ఉండదు. అవి నాటకాలు, సినిమాలు అట్లాంటి వాటితోనే ఉంటుంది. అలాగనే మనం ఎవరినైనా మన ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించాలంటే, ఏమండి బావగారు వచ్చారా, బాగున్నారా, అందరూ క్షేమంగా ఉన్నారా అని అడుగుతాం. కానీ బావా ఎప్పుడు వచ్చి తీవు అని మనం పద్యం చదవం కదా. అట్లానే ఈ ఈ శ్లోకాలన్నీ కూడా శ్రీకృష్ణుడు చెప్పల. శ్రీకృష్ణుడు మాటల్లో చెప్పినటువంటి దాన్ని వ్యాసుడు దాన్ని శ్లోకాల రూపంలో మనకు అందించాడు, గ్రంథస్థం చేయటం. న్యాయంగా మహాభారతం మొత్తం 1,00,000 శ్లోకాలు. ఎక్కడా ఎవరు శ్లోకాలలాగా మాట్లాడరు, అందరూ మామూలుగానే మాట్లాడుకుంటారు, వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు. దాన్ని వ్యాసుడు మనకు అందించాడు. అట్లా అందించినప్పుడు అది ఒక అరగంట ఉండొచ్చు, 30 గంట ఉండొచ్చు, లేకపోతే గంట కూడా ఉండొచ్చు, లేదా మీరు 2 గంటలు 3 గంటలైనా అనుకోండి, ఏం పర్వాలేదు. అయితే దానికి నేను సమాధానం చెప్తాను. కౌరవ పక్షానికి అధినాయకుడు భీష్ముడు. ఆయన అందరికీ పెద్దవాడు. ఆయనకి పాండవులంటే ప్రేమ, శ్రీకృష్ణుడంటే భక్తి. అలాగనే పాండవులందరికీ కూడా భీష్ముడు అంటే ఎంతో భక్తి, ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ పెంచి పెద్ద చేసినటువంటి వాడు కాబట్టి. ఇది సంబంధం. ఇప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ అర్జునుడికి వచ్చినటువంటి సందేహాన్ని తీర్చడానికి ఏదో మాట్లాడుతున్నాడు, ఎక్కడ 2 సేనల మధ్య. సరే, మాట్లాడుతుంటే కొద్దిగా టైం ఇచ్చి చాలాసేపు అయింది అనుకోండి, మీ ఆలోచన ప్రకారం చాలాసేపు అయింది. అయితే అప్పుడు భీష్ముడు ఏమనాలా? ఏమయ్యా కృష్ణ, ఆపవయ్యా నీ సోది, మేము యుద్ధం చేసుకోవాలా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే ఎట్లా అని అనాలి కదా. అలా అనేవాడా భీష్ముడు? అనడు. భీష్ముడు అంటే ఆ పక్షానికి ఈ పక్షానికి 2 పక్షాలకి కూడా గౌరవమే కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నారు. అదిగాక మొదటి రోజు సూర్యోదయం కాగానే అందరూ యుద్ధం ప్రారంభించరు. మొదటి రోజు ఒక పూటల్లా పట్టుద్ది. ఎందుకనంటే ఇక్కడేమో శ్రీకృష్ణుడేమో అర్జునుడికి గీతాబోధ చేయటం కొంతసేపు, అది అయిపోయిన తర్వాత ధర్మరాజు తన యొక్క ఆయుధాలన్నీ కూడా వదిలిపెట్టి కవచాన్ని తీసేసి కాలినడకన ఎదటి పక్షంలోకి పోతాడు, కౌరవ పక్షంలోకి. ఎందుకు పోతున్నాడో ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పల. ఆలోచిస్తున్నారు. చివరికి ఎట్టయితేటైందని భీముడు వెనకాల వచ్చాడు, అర్జునుడు వచ్చాడు, అర్జునుడు వెనక శ్రీకృష్ణుడు వచ్చాడు, నకుల సహదేవులు వచ్చారు. ఆయన ముందు వెళ్తున్నాడు, వీళ్ళు వెనకాడితే వచ్చారు. పోయి ఆ భీష్ముడి దగ్గర ఆగి ఆయన కాళ్ళు పట్టుకొని ఒత్తి నమస్కారం చేసి, నాకు నీతోటి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నాకు యుద్ధానికి అనుజ్ఞ ఇవ్వు అన్నాడు. నువ్వు గనక ఇలా రాకపోతే నిన్ను శపించేవాడిని, నువ్వు చక్కగా యుద్ధం చేయి, విజయం సాధిస్తావు అన్నాడు. ఆయన విజయం సాధిస్తావు అనేటప్పటికీ, అయ్యా నువ్వేమో మరణం లేనటువంటి వాడివి, ఎదుటి పక్షంలో ఉన్నావు, మేమేమో విజయం సాధిస్తా ఉన్నాం, ఎట్లా సాధిస్తాము అని అడిగితే, అంటే నీకేం పర్వాలేదు నువ్వు సాధిస్తావు అన్నాడు. అంటే నీ మరణ రహస్యం ఏమిటో చెప్తే మాకు తెలుస్తుంది కదా అన్నాడు.
అది ఇప్పుడు కాదు, దాని టైం వచ్చినప్పుడు చెప్తానన్నాడు. అలాగనే భీష్ముడి దగ్గర నుంచి ద్రోణాచార్యుడి దగ్గరికి పోయాడు, ద్రోణాచార్యుడి దగ్గర నుంచి కృపాచార్యుడి దగ్గరికి, కృపాచార్యుడి దగ్గర నుంచి శల్యుడి దగ్గరికి, నలుగురి దగ్గర అనుమతి తీసుకొని తిరిగి వస్తాడు. వచ్చి మధ్యలో నిలబడి, మీ పక్షంలో ఎవరైనా నాది ధర్మం అనుకుంటే నా వైపుకి రండి, ఒకవేళ మా పక్షంలో ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు కౌరవులదే ధర్మం అనుకుంటే అటు పక్కకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అన్నాడు. అంటే కౌరవ పక్షంలో ఉన్నటువంటి వైశ్యాపుత్రుడు యూత్సుడు అతడు పాండవ పక్షంలోకి వచ్చాడు. అది అయిపోయిన తర్వాత రెండు పక్షాల సేనా నాయకులు ఒక చోట కూర్చొని ఈ యుద్ధ నియమాలు మాట్లాడుకోవాలా. కాబట్టి యుద్ధ నియమాలు మాట్లాడుకున్నారు. అది కొద్దిసేపు పట్టుద్ది. అది అయిపోయిన తర్వాత ఇక యుద్ధం ప్రారంభమవుద్ది. ఆ యుద్ధం ఎట్లా ప్రారంభమవుద్ది ఏమిటనేది మనకి రేపటి నుంచి మనకు వస్తుంది కాబట్టి అది వింటాం. కనుక ఇక్కడ ఏం జరిగింది అని అంటే, అంతసేపు అక్కడ యుద్ధం అనేటువంటిది జరగదు. యుద్ధం ఎప్పుడు జరుగుద్ది అని అంటే, ఎప్పుడైతే భీష్ముడు శంఖనాదం చేసి యుద్ధానికి ప్రారంభం చెప్తాడో అప్పుడు యుద్ధం జరుగుద్ది. అంతేగాని భీష్ముడిని ఏమయ్యా అట్నే కూర్చున్నావు, నువ్వు నిద్రపోతున్నావు, మేలుకున్నావా చెప్పు అని అనేవాడు లేడు. శ్రీకృష్ణుడిని ఏమయ్యా నువ్వు అట్లని చెప్తున్నావు, కూర్చో అని అంటాము కుదరదు, ఏమీ జరగవు. అందుకని చక్కగా చెప్పదలుచుకున్నవి చెప్పాడు. అయితే ఇందులో వాదన కోసం నేను చెప్పాను, కానీ నిజమేందనంటే ఒక అరగంట కంటే ఎక్కువ ఉండదు ఈ చెప్పినటువంటి మాటలన్నీ కూడా. మనం శ్లోకాల్లో చెప్పుకునేవన్నీ దీర్ఘాలు తీస్తా చెప్పుకునేవి. అందుట్లో సంజయుడి శ్లోకాలు అక్కడ ధృతరాష్ట్రుడి దగ్గర చెప్పినవి, అర్జునుడివి అన్నీ ఉన్నాయి. కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పినటువంటిది ఒక అర్ధ గంట, 30 గంట లేదా 1 గంట ఉంటుంది. కాబట్టి అంతసేపు కూడా రెండు పక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుద్ధ సన్నద్ధులై కూర్చున్నారు. ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు రావాలా, అలాగనే వ్యూహాలు ఏర్పాటు చేసుకోవాలా. ఇదంతా మొదటి రోజు ఒక పూట పట్టుద్ది. కాబట్టి ఈ 300 శ్లోకాలు అక్కడ ఏదో ఈ శ్లోకాల్లో చదువుకున్నారు, మనకి 3 గంటలు పడుతుంది కదా, వాళ్ళకు కూడా 3 గంటలు పట్టిందని అనుకోబాకండి. అనుకోలేదండి. రైట్. ఓకే. కె రమేష్ బాబు గారు. అన్మ్యూట్ చేసుకోవచ్చండి కె రమేష్ బాబు గారు. ఓకే. అర్చన గారు. గురువు గారు నమస్కారం అండి. ఆ, నిన్న మీరు చెప్పిన కర్మలు నాకు బాగా అర్థమైనాయి, ఆగామి కర్మ, సంచిత కర్మ అవి. కానీ నాకు ప్రారబ్ధ కర్మలో ఒక చిన్న డౌట్ వచ్చింది గురువు గారు. చెప్పండి. ఆ డౌట్ కంటే ముందు నేను ఒకటి చెప్పాలి. ఇందాక మీరు చెప్పారు కదా, ఏడుపు విశిష్టత చెప్పినారు మీరు. రోజు నాకు బాగా అనిపించింది. అందరూ ఆనందం, పుణ్యం వీటి గురించి చెప్తారు, కానీ ఏడుపుకి కూడా ఒక వాల్యూ ఉంది. ఎవరి ముందు ఏడ్చాలో, ఎలా ఏడ్చాలో, ఏమని చెప్పి ఏడ్చాలని ఏడుపుకి కూడా మీరు ఒక ఇంపార్టెన్స్ చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అర్జునుడైనా కృష్ణుడి ముందు ఏడిస్తేనే ఆయనకి గీత వచ్చింది. కానీ మా అదృష్టం మేమేం ఏడ్చకుండా, అసలు మాకు దేనికోసం ఏడ్చాలో కూడా తెలియదు. అట్లాంటిది మేము ఏమీ ఏడ్చకుండానే కృష్ణుడు మీ ద్వారా మాకు చెప్పిస్తున్నాడు. అంటే దేనికి ఏడ్చాలో కూడా తెలియని మూర్ఖత్వం, తెలియని స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా గీతని తెలుసుకొని అర్థం చేసుకునే బ్రిడ్జ్ లాగా మీరు దేవుడు మిమ్మల్ని పంపించినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది గురువు గారు. ఇప్పుడు నా క్వశ్చన్ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటనంటే, దుఃఖానికి కూడా కృంగిపోకుండా దాన్ని కూడా మనం ఎట్లా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి ఉపయోగించుకోవాలా అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవాలా, అంతే. రైట్, చెప్పండి. ఇప్పుడు ప్రారబ్ధం ఎవరు తప్పించుకోలేం కదా గురువు గారు. అవును, మనం ఏం చేసినా అది ఖచ్చితంగా జరుగుతుంది. మరి అవును. మనం ఎందుకు చేయాలి అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ ఉంది, మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నాం. మన ప్రారబ్ధంలో ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలని ముందే రాస్తుంది అనుకోండి. మనం చదివినా, ఇప్పుడు పాస్ అవ్వాలని రాసుంటే మనం చదివినా పాస్ అవుతాం, మనం చదవకపోయినా పాస్ అవుతాం. ఇంకెందుకు చదవాలి అని చెప్పి వదిలేస్తే మనం ఏం చదవకపోతే అప్పుడు పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా? మనం చదవనందుకు ఫెయిల్ అయినామా, మన ప్రారబ్ధంలో రాసున్నందుకు పాస్ అయినామా అనే ఒక డౌట్ వచ్చింది గురుగారు నాకు. అందుకనే నిన్ను చెప్పాం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ డ్యూటీ నువ్వు చెయ్యి, ఫలితం కోసం చూడబాకు. కర్మయోగం ఏం చెప్పిందనంటే, అది ఫలితం కాదు. మీరు పరీక్ష రాయటం ఫలితం కాదు, పరీక్ష రాస్తే వచ్చేది ఫలితం.
ఆ ఫలితాన్ని గురించి ఆలోచించకుండా నువ్వు పరీక్ష రాయటాన్ని గురించి ఆలోచించు. ఎట్లా చదవాలా, ఎలా రాయాలా, దానికి ఎంత కష్టపడాలా అనేటువంటిది చేసి నువ్వు రాయి. ఫలితం ఏమొస్తుందా, ఏమొస్తే అది రాని, అది భగవదార్పణం అని అనుకో, అంతే. ఇప్పుడు మనం చెప్పే ప్రారంభం ఏమిటనంటే, నువ్వు పరీక్ష రాస్తే వచ్చేది కాదు. ఇప్పుడు ఇంతకు ముందు ఏదో పరీక్షలు రాశావు, వాటి వల్ల వచ్చేది. ఇంతకు ముందు జన్మల్లోనే నువ్వు ఏవో పనులు చేశావు, ఆ పనులు చేసినందువల్ల అది పుణ్యం కనుక అయితే సుఖము, పాపం అయితేనేమో దుఃఖం, మంచి అయితేనేమో సుఖము, చెడు అయితేనేమో దుఃఖం రావాలా. అవి ఖచ్చితంగా వస్తాయి, వాటిని మనం అనుభవించాలా. ఆ అనుభవించేటప్పుడు మనం ఏం చేస్తే ఇది వచ్చిందని మనకి తెలియదు, కానీ ఏదో చేశాం. అందుకని మనం ఏమంటాం, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఏమంటారంటే, ఏమండి నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది తెలియదండి, నేను ఏ జన్మలో ఏం పాపం చేశాను అంటాం కదా. అంటే మనకి తెలియకుండానే వేదాంతం వచ్చింది మన నోటి మీదుగా. ఏ జన్మలో ఏం చేశానో నాకు ఈ కష్టం వచ్చింది. కాకపోతే సుఖం వచ్చినప్పుడు మనం అనం, ఏ జన్మలో ఏం చేసామని మనం అనం, కష్టం వచ్చినప్పుడు మాత్రం అంటాం. తెలిసో తెలియకో మనం అంటున్నాం, అది కరెక్ట్. కాబట్టి ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు చేసేది నువ్వు పరీక్ష రాయటం. కాబట్టి డూ యువర్ డ్యూటీ అంతే, ఇంకా రెండో ఆలోచన లేదు. నాకు ఇన్ని మార్కులు రావాలా, నాకు ఫస్ట్ క్లాస్ రావాలా, 100కి 95 రావాలా, ఈ ఆలోచన వద్దు. ఎన్ని వస్తాయో నీ ప్రయత్నం నువ్వు చేయి. అవి రావాలి అని అనుకోని దాని మీద కనుక దృష్టి పెడితే ఈ రాసే దాని మీద దృష్టి పోద్ది, అంటే నైపుణ్యం తగ్గుద్ది. అందుకని ఫలితం మీద ఆసక్తి లేకుండా చేస్తే నువ్వు చక్కగా నువ్వు చేయాల్సినటువంటి పని చక్కగా చేస్తావు. చేసిన తర్వాత ఏ ఫలితం వస్తుందో రాని, ఏ ఫలితం వచ్చినా అది భగవంతుడికి సమర్పించు, అంతే. ధన్యవాదాలు డౌట్ తీరిందా? గురుగారు. రైట్. ధన్యవాదాలు. ఒకవేళ తీరకపోతే మళ్ళీ అడగండి, అంతేగాని ఊరికి తలకాయ ఇవ్వబాకండి. లేదు లేదు, డౌట్ తీరకపోతే మళ్ళీ అడగండి. రైట్. రమేష్ బాబు గారు, మీకు మొబైల్ కనుక యూజ్ చేస్తుంటే కింద ఎడమ చేతి పక్కన ఆడియో అని ఉంటుందండి, దాని మీద ట్యాప్ చేస్తే మీరు మాట్లాడగలుగుతారు. ఓకే, గాయత్రి నారాయణ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మగారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఎన్ని కోట్ల నమస్కారాలు చేసినా తక్కువే అనిపిస్తుంది. ఎలా అంటే మీ ద్వారా మేమంతా కూర్చున్న జాగాల మళ్ళీ భగవద్గీతను వినే ఒక అవకాశం చిక్కింది. యాప్ లో భగవద్గీత స్టార్టింగ్ విన్నాను గురువు గారు, కానీ ఈ రోజు ఫస్ట్ టైం, అంటే లాస్ట్ నేను జాయిన్ అయ్యేప్పటికీ 2వ అధ్యాయము చివరిలో ఉన్నప్పుడు నేను జాయిన్ అయినాను. కానీ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ భగవద్గీత అంటే ఉపోద్ఘాతం చెప్తూ ఉంటేనే ఎంతో చాలా చాలా ఇంప్రెస్ అయ్యేట్లుంది. ధృతరాష్ట్ర అనే దానికి ఎంత చక్కగా ఎన్ని విధాలుగా ఎంత బాగా చెప్పారు అంటే చాలా చాలా ఇష్టంగా మళ్ళీ ఇదే యూట్లోనే ఉండాలి అనే తర అనిపిస్తుంది గురుగారు. చాలా బాగుంది. మళ్ళా కర్మాల వద్ద వచ్చినప్పుడు ప్రారబ్ధ కర్మాల నుంచి అనుభవిస్తున్నాము, ఎంత కష్టాలు వచ్చినా ఎప్పుడో ఏమో చేశాను, అందుకే ఈ రూపంలో నా కర్మాల గంటని కరిగించుకుంటా ఉండాను అని భావించినప్పుడు అంత బాధ అనిపించదు. అయ్యో తగ్గిపోతా ఉంది కదా అని అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆగామి కర్మలు, ఇప్పుడు చేసే కర్మలు మనము భగవత్ ప్రీతిగా వేరొక్కరి కోసము భగవద్ అర్పణగా చేస్తా ఉన్నప్పుడు ఏమో ఒక నెమ్మది హృదయంలో ఒక ఆనందము కలుగుతుంది గురువు గారు. ఆమెట సంచిత కర్మలు అవి కరిగించుకోవాలనే ప్రయత్నంలో డిస్కనెక్ట్ అయినట్టుంది. ఓకే, కండా భాస్కర్ రావు గారు, అన్మ్యూట్ చేసుకోవచ్చండి. హలో, నమస్తే అండి. చెప్పండి. వినపడుతుందా? మరి ఈ భగవద్గీత చెప్పి 5,000 సంవత్సరాలు అయింది కదా, ఇది జనబాహుళ్యంలోకి ప్రజల్లోకి శంకరాచార్యుల ద్వారాగా మొదట వచ్చిందా, ఎన్నాళ్ళ క్రితం వచ్చింది? ఒక్క శంకరాచార్యుల వారి వల్ల వస్తే, శంకరాచార్యులు 700 సంవత్సరాల కిందట వాడు. మరి అంతకుముందు 4,300 సంవత్సరాలు భగవద్గీత లేదా? ఏంటి ఆ పీరియడ్ లేదా అని?
అన్ని పీరియడ్లు ఉన్నాయి. ఆ, లేకపోతే ఎట్లా? ఆయన చెప్పటం మొదలు పెట్టించే ఆ చెప్పిన కాడి నుంచి భగవద్గీత ప్రచారంలో ఉంది. ఓకే. అప్పుడు మనం లేవు కదా, మనకి తెలియదు. అప్పుడు ఆ. కనుక తెలిసేది. అంటే ఆ 4000 సంవత్సరాలు జనంలో లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు అదేగా చెబుతుంది. జనంలో ఉందో లేదో మనకి ఎట్లా తెలుస్తుంది? మనం లేం కదా అప్పుడు. లేకపోతే ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఆ, ఇప్పుడు మనకి ఆ ఉద్యోగస్తులకి నువ్వు బతుకున్న సర్టిఫికెట్ తెచ్చుకోమంటారు, జీతం తెచ్చుకోవడానికి, పెన్షన్ తెచ్చుకోవటానికి. ఆ, అట్లుంటది. అప్పుడు ఉందా లేదా అని అంటే, అప్పుడు లేకపోతే ఇప్పుడు ఎట్లా వచ్చింది? కొత్తగా బయట పుట్టుద్దా ఇప్పుడు కొత్తగా? ఆ. అప్పుడు ఉంటేనే కదా పుట్టేది. అప్పటి నుంచి ప్రచారంలో ఉంటేనే కదా వచ్చేది. అంటే శంకరాచార్యుల ద్వారా తర్వాత ప్రజల్లోకి ఎక్కువగా వచ్చింది అనుకుంటున్నా. అని నువ్వు అనుకుంటున్నావు. కానీ శంకరాచార్యులు ఎవరు అసలు? శంకరాచార్యులు భగవద్గీత అనేటువంటి దాన్ని ఒక దానికి ఒక భాష్యం రాశాడు అంతే. ఆయన వల్ల పదాల ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయటానికి వచ్చాడు. ఆ సిద్ధాంతం ప్రకారం భగవద్గీతను ఉపనిషత్తులకి భగవద్గీతకి రాశాడు. 10 ఉపనిషత్తులకి, దశోపనిషత్తులకి రాశాడు, కైవల్యోపనిషత్తుకి రాశాడు, బ్రహ్మసూత్రాలకు రాశాడు. అంతేగాని ఆయన వల్ల భగవద్గీత ప్రచారంలోకి రాలా. ఆయనకంటే ముందు, ఆయనకంటే ఇంకా చాలా 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 ముందు, ఆయనకంటే ముందు వాళ్ళకంటే ముందు ఎప్పుడూ ప్రచారంలోనే ఉంది. నాకు అంటే తెలియదు. నువ్వు అప్పుడు ఎవరు నువ్వు లేవు కాబట్టి తెలియలే. ఆ, ఈ ఎక్కువగా ఏ భాష్యకారుడు రాసిన భగవద్గీతను ఫాలో అయితే బాగుంటది అంటారు? ఏ భాష్యకారుడు రాసినా పర్వాలేదు, నువ్వు అర్థం చేసుకోగలిగితే. అంటే చాలా మంది ఉన్నారు కదా, కనీసం 40-50 పుస్తకాలు ఉన్నాయి కదా భగవద్గీతలో. ఉన్నాయి. నీకు ఎంత ఓపిక ఉంటే అంత ఓపికగా చూడండి. ఎక్కువగా ఏది సజెస్ట్ చేయగలుగుతారు మీరు? 1-2 పుస్తకాలు లేదా 2-3 పుస్తకాలు? నేను ఏది సజెస్ట్ చేస్తానంటే మా భగవద్గీత సజెస్ట్ చేస్తాను. మా మీ భగవద్గీత లాగా విపులంగా ఉన్నటువంటి భగవద్గీత మీరు 40 కాదు 100 కాదు చూసినా లేవు. ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ ఈ దేశం మొత్తంలో ఎక్కడ కూడా లేవు. మీ పేరుతో భగవద్గీత ఉందా భాష్యకారుడుగా? ఆ, ఓకే, ఓకే. ఇప్పుడు చెప్పేదంతా అదే. అట్లా కాదు, ఇప్పుడు విద్యాప్రకాశం స్వామీజీ, గీతా ప్రెస్, తర్వాత మలయాళ స్వామి, ఇలా ఉన్నాయి కదా. వాటిని గురించి నేను వివరం చెప్పకూడదు. గీతా ప్రెస్ వాళ్ళదేమో ఎక్కువ శ్లోకము అర్థం అయ్యే ఉంటాయి. మలయాళ స్వామి వారిదేమో ప్రాచీనమైనటువంటి భాష, అది మనకి ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు. విద్యాప్రకాశం గారిది అర్థమవుద్ది, బాగుంటది, అది ఎక్కువ ప్రచారంలో ఉంది. కాకపోతే ఏంటంటే పూర్తిగా ఏముండదు, ఓ శ్లోకానికి ఓ 4 మాటలు ఉంటాయి. మా ఏంటంటే 4 పేజీలు, 5 పేజీలు, 6 పేజీలు, 10 పేజీలు, 20 పేజీలు కూడా ఉంటాయి ఒక్కోదానికి. అంటే ఏ పేరుతో ఉంది మాకు తెలియదు కదా, ఏ పుస్తకం? భగవద్గీత భక్తి యోగం 20 శ్లోకాలు, దాదాపుగా 250 పేజీలు ఉంది. మరి 20 శ్లోకాలు. 700 ఉన్నాయి కదా శ్లోకాలు. నేను భక్తి యోగం అంటున్నా. భక్తి యోగంలో 20 శ్లోకాలు ఉన్నాయి. 12వ అధ్యాయం భక్తి యోగంలో 20 శ్లోకాలు ఉన్నాయి. ఆ 20 శ్లోకాలకి 250 పేజీల బుక్ ఉంది మాది. ఓకే. ఏ పేరుతో ఉంటుంది అది? ప్రింటర్ నేమో? భగవద్గీత గురువు గారి వ్యాఖ్యానంతో ఒక్కొక్క బుక్ 18 అధ్యాయాలకి 18 బుక్స్, ఒక్కొక్క బుక్ 200 పేజీలు, 250 పేజీలు. అది 20 శ్లోకాలున్నా ఒక 300 పేజీలు ఉండొచ్చు. 45-47 శ్లోకాలు, ఇప్పుడు మొదటి అధ్యాయం 47 శ్లోకాలు ఉందనుకోండి, అది కూడా ఒక 250 పేజీలు ఉంటుంది. రెండో అధ్యాయం 70 శ్లోకాలు, 78 శ్లోకాలు ఉంది, అది ఒక 300 పేజీలు ఉంటుంది. ఇట్లా దాదాపుగా 2,500 పేజీలు, 3,000 పేజీలకే ఆ వ్యాఖ్యానం. 4,000 పేజీలు ఉంటాయి. మొత్తం 4,000 పేజీలు, 700 శ్లోకాలు. అంటే ఎక్కడ కొనాలి, ఏ పేరుతో అడగాలి? మా దగ్గర కొనాలా? గురువు చేయండి. ఇంకా మీరు ఇంకా ఎక్కువ మీరు ఆలోచన చేయొద్దు. మీరు కావాలి అనుకుంటే ఆ నంబర్లకు ఫోన్ చేయండి. ఏ నంబర్కి ఫోన్ చేసినా పర్వాలేదు. గురువు గారి వెనకాల ఉన్నది నంబరు, ఆ నంబర్కి ఫోన్ చేయండి, వాళ్ళు డీటెయిల్స్ అన్ని చెప్తారు. ఏ నంబర్కి ఫోన్ చేసినా మీకు సమాధానం చెబుతారు, మీరు తెప్పించుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ అండి. వెనకాల
9538858115 అనే నంబర్ ఉంది. ఆ నంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు కావాల్సిన సమాచారం ఇస్తారు. రైట్. ఓకే. శైలజ రేఖపల్లి గారు. గురుదేవ మీ పాదపద్మాలకు నమస్కారం అండి. అమ్మగారు మీ పాదపద్మాలకు నమస్కారము. గురుదేవ, ధృతరాష్ట్ర ఉవాచ అనేది అంటే మనము గీతా పారాయణము ఏకాదశి రోజు చేసినప్పుడల్లా ముందు అనిపించేది, ఎందుకు ధృతరాష్ట్రుడితో స్టార్ట్ అయింది ఇది అని. అలా అనిపించేది. మీరు ఇందాక మీకు ఆలోచన వచ్చిందో లేదో, లేకపోతే ఇప్పుడు ఆలోచించండి అంటే అవును వచ్చింది అప్పుడు అని చెప్పి అనుకున్నాను. తర్వాత ధృతరాష్ట్ర ఆయన పేరు అంటే వ్యాస భగవానుడు ఆయన పేర్లని అట్లా పెడతారు వాళ్ళ స్వభావాన్ని బట్టి అని మీరు అది చెప్పి, మనం కూడా ధృతరాష్ట్రులమే ఈ అంటే దేహాన్ని పట్టుకుని కూర్చుని ఉన్నామని అది తెలియజేయడానికే అది అంటే ధృతరాష్ట్ర ఉవాచతో కూడా బిగిన్ అయిందని చెప్పారు. అది చాలా బాగుంది గురుదేవ. తర్వాత ఆయన భగవద్గీత దుర్యోధనాదులకు కూడా ఆయనే పేరు పెట్టాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుర్విమోచనుడు, దుర్వికాయుడు, దుర్వికాసుడు అంటే భూమి మీద పెట్టాడు. ఆఖరికి ఆడపిల్ల పుడితే దుస్సలని పెట్టాడు. అంటే ఇది దుర్మార్గులని. వాళ్ళలో కొన్ని పేర్లు ఉన్నాయి. మళ్ళీ వేరే వికర్ణుడు ఉంది, ఆయన దూబెట్ల, ఆయనకి వికర్ణుడు. రైట్. తర్వాత భగవద్గీత ఎప్పుడు చెప్పబడింది అని నేను రాసుకున్నాను గురుదేవ. ఇక్కడ మీరు ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు మొదటి రోజు ఒక కొద్దిసేపు అరగంట మాటల్లోనే జరిగిందని, దాన్ని వ్యాసుడు శ్లోకాల్లో రాశాడని భగవాను వాచ అనేది. కానీ ఎంత గొప్ప గురుదేవ అంటే ఇందాక మీరు మొదటి శ్లోకం చెప్తూ 10వ రోజు భీష్ముడు చనిపోయిన తర్వాత సంజయుడు అక్కడికి వెళ్తే ధృతరాష్ట్రుడికి చెబితే ధృతరాష్ట్రుడు అప్పుడు అడుగుతాడు ధృతరాష్ట్ర ఉవాచ అని. అంటే అందుకని రాసుకున్నా, ఇదేంటి ఇప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ బిగిన్ అయింది ఏంటి, చెప్పింది మొదట్లో కదా అని చెప్పి. తర్వాత ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమైంది, చెప్తాను గురుదేవ. ఇందులో కూడా తప్పుంటే చెప్పండి. అంటే భగవాను వాచ అనేదేమో మొదట్లో భగవంతుడు చెప్పిందంతా భగవాను వాచ, తర్వాత ధృతరాష్ట్రుడు గాని సంజయ్ వాచ కానీ ఇంకా ఏవైనా కూడా వాళ్ళు మాట్లాడినవి. తర్వాత అర్జున ఉవాచ అనేది నాకు అనిపిస్తుంది వ్యాస భగవానుడు చాలా అంటే మీరందుకే ఆయన్ని ఒక వర్డ్ వాడతారు, ఘటన పటీయసి అని. అంటే ఎంత గొప్ప గురుదేవ. ఎప్పుడో జరిగినవి అంటే ముందు జరిగిన భగవాను వాచ, తర్వాత వీళ్ళు మాట్లాడుకున్నవి, తర్వాత అర్జునుడికున్న సందేహాలు చెబుతూ అవి పెట్టి చెప్పడం అంటే ఎంత, అది ఉపనిషత్ సారం తీసుకొచ్చి అంత పెట్టి ఇందులో పెట్టారంటే నిజంగా ఆయన భగవానుడే గురుదేవ. మీరు అందుకే వ్యాస భగవానుడు అంటారు. అసలు ఎంత గొప్ప అనిపించింది. ఇంకోటి గురుదేవ, ఈ భగవద్గీత స్టార్ట్ చేయడం అనేది మళ్ళీ ఎంత బాగుందంటే, నిన్న ఒక 4వ తరగతి అమ్మాయి ఫోన్ చేసి అసలు ఆ అమ్మాయి నాకు చూపించి మా మల్లిక మ్యామ్ అంటే నేను ఇలా చూస్తున్నా, ఏంటి ఇంత చిన్నమ్మాయా అని నేను అనుకున్నట్టుగానే అమ్మాయి 4వ తరగతి అమ్మాయి. నేను కూడా అస్సలు నాకు 4వ తరగతి అనుకోవాలి, కనీసం ఏదో 10వ తరగతి 8వ తరగతి అనుకున్నా. నాకు తెలిసిపోయింది గురుదేవ, చిన్న అమ్మాయిలా కనిపించింది. నాకైతే అసలు ఇలా చూస్తున్నాను. తర్వాత అమ్మాయి 4వ తరగతి అని చెప్పినప్పుడు ఎంత ఆనందం వేసిందంటే, నీకు అదృష్టం పండింది పో అనుకున్నాను గురుదేవ. ఆ అమ్మాయి వాళ్ళ మల్లిక మ్యామ్ కి థ్యాంక్ యూ, మల్లిక మ్యామ్ కి మీకు థ్యాంక్ యూ చెప్పింది. అంటే ఆ అమ్మాయి ఎంత గొప్ప గురుదేవ. అసలు ఆ మల్లిక మ్యామ్ అనే ఆమె భగవంతుడు లాగా మీ దగ్గరికి పంపించారు. ఎందుకంటే ఆవిడ పంపించకపోతే ఈ అమ్మాయి వచ్చేది కాదు. సో అంటే అంత చిన్న వయసులో ఆ అమ్మాయికి మీ దగ్గరికి వచ్చే అదృష్టం కలిగింది అంటే తను చాలా అదృష్టవంతురాలు గురుదేవ. పైగా అమ్మాయి ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటే తను చాలా దీని నుండి బాగా
వస్తుంది అని చెప్పి నాకు అనిపించింది గురుదేవా. ఇంకోటి ప్రవీణ్ గారు సత్సంగం వాట్సాప్ గ్రూప్ లో ప్రతిరోజు జరుగుతున్న ప్రవచనంలో ముఖ్య అంటే ఇవన్నీ పంపిస్తున్నారు గురుదేవా. చాలా బాగున్నాయి. అవన్నీ కూడా అందరికీ బాగా ఉపయోగపడతాయి గురుదేవా. ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసే వాళ్ళకు, పార్టిసిపేట్ చేయని వాళ్ళకు కూడా. మీకు ఇవే శతకోటి నమస్కారాలు గురుదేవా. రైట్. అవతారం పశుమతి గారు. పూజ గురుదంపతులకు పాదాబంధం. గురుదేవ, నా సంశయాన్ని ఎన్నాళ్ళు బట్టి ఉన్నటువంటి సంశయాన్ని బాగా నివృత్తి చేశారు. చాలా సంతోషమైంది స్వామి. తర్వాత అంటే టైం ఉంటే అడుగుతాను ఒక క్వశ్చన్, అది అడగమంటే అడుగుతాను. ఓ సందేహాన్ని మీరు అడగమంటే, నేను చెప్పమంటే మళ్ళీ ఇదంతా టైం ఎందుకు? మీరు అడగండి. మరేం లేదు స్వామి. కౌరవ పక్షంలో ఉన్నటువంటి భీష్ముడు, ద్రోణుడు ధర్మాత్ములు కదా, అంటే ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు. ఆ దుర్యోధనుడికి చెప్పారు, వద్దు ధర్మం ఆడ పక్కన ఉంది, యుద్ధం చేయకు అని అంత చెప్పినా వినలేదు. కానీ అంత ధర్మాత్ములు మరి ఆ దుర్యోధనుడు పక్షం ఎందుకు ఉండాలని, మరి పాండవుల పక్షంగా రావచ్చు కదా అని ఓ సంశయం ఉంది. పార్టీలు మార్చడం అప్పుడు అలవాట్లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు పార్టీలు మారిస్తే, ఇప్పుడైతే పెద్ద పెద్ద వార్తలు అవుతాయి, ముఖ్యమంత్రులు అవుతారు, కానీ పార్టీలు మారిస్తే. ఎందుకంటే 1967లో ఇండియాలో అదే జరిగింది. ఉత్తరప్రదేశ్లో చరణ్ సింగ్, మధ్యప్రదేశ్లో గోవింద్ నారాయణ సింగ్, హర్యానాలో రావు వీరేంద్ర సింగ్, పంజాబ్లో గుర్నామ్ సింగ్, వీళ్ళందరూ కూడా పార్టీలు మార్చి వచ్చారు, ముఖ్యమంత్రులు అయ్యారు. అది సాంప్రదాయం అయిపోయింది. ఇప్పుడు దాకా మారుతున్నారు, హోల్సేల్గా కానీ రిటైల్గా కానీ మారిపోతా ఉన్నారు. కానీ ఆ రోజుల్లో పార్టీలు మారటం అలవాట్లేదు. తర్వాత ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. ఎందుకంటే భీష్ముడు తాను పట్టినటువంటి పట్టు విడవడు. భీష్మ అంటే అర్థం ఏంటంటే మొండి పట్టుదల అని. కాబట్టి భీష్ముడు మొండి పట్టుదల కలిగినటువంటి వాడు. రాజ్యానికి ప్రమాదం వచ్చిందన్నా సరే, సత్యవతిని వివాహం చేసుకోవయ్యా అన్నా చేసుకోనన్నాడు. సరే వాళ్ళకి సంతానాన్ని ఇవ్వన్నా నేను ఇవ్వటానికి వల్లగాదన్నాడు. రాజ్యం ఏమైపోయినా సరే నేను మాత్రం నా పట్టుదల నేను ఉండాల్సిందేనన్నాడు. అటువంటి పట్టుదల కలిగినటువంటి వాడు గనక ఈ రాజ్యాన్ని నేను రక్షిస్తాను అని చెప్పాడు గనక, అందుకని ఈ రాజ్యం పక్షంలో ఉన్నాడు. ధర్మం కాదని చెప్పాడు, వాళ్ళు వినలేదు. అయినా సరే ఆయన మాత్రం అట్లనే ఉన్నాడు. అది భీష్ముడు ఎక్కడుంటే ద్రోణుడు అక్కడ. భీష్ముడికి ద్రోణుడికి ఆ లింక్ ఉంది. కృపాచార్యుడు కులగురువు, ఆయన మార్తానికి కొలగాదు. రైట్. రమేష్ గారు. గురుజీ నమస్కారం. చెప్పండి. కర్మయోగం అనుసరించి మనం చేసే కర్మానుసారంగా ఫలితాలు వస్తాయి కదా. అయితే జ్యోతిషాస్త్ర పరంగా చూస్తే గ్రహాల స్థితిగతుల అనుగుణంగా వస్తాయని చెప్తుంటారు కదా. ఇది ఈ రెండు వేరే వేరేగా ఉన్నాయి కదా. అట్లా అసలు ఫలితాలు కోరుకునేవాడిగా ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేది ఎక్కడ? లేకపోతే పేరులో కనుక అక్షరం మార్చుకుంటే ఏమొచ్చుద్ది అని, ఈ ఏమొచ్చుద్ది అని అడుక్కునేవాడికి కదా ఇవన్నీ. మనం కర్మయోగం అంటే అర్థమైంది. కర్మలకి కర్మయోగానికి తేడా ఏంటంటే, కోరికలతో చేస్తే కర్మ, అది మన కర్మ అవుద్ది చివరికి. కోరిక లేకుండా చేస్తే కర్మయోగం, అది నిష్కామ కర్మయోగం అంటారు. కాబట్టి నిష్కామ కర్మయోగం చేసేవాడు మనకి గ్రహాల వల్ల వచ్చుద్దా, దాని వల్ల వచ్చుద్దా, ఈ జ్యోతిష్యం వల్ల వచ్చుద్దా, లేకపోతే గవ్వల శాస్త్రం గవ్వలు వేసుకొని చెబుతాడు దాని వల్ల వచ్చుద్దా అని ఆలోచించుకోవాలి. కనుక అది కాదు. అయితే ఇప్పుడు వచ్చేటువంటి ఫలితం దేనికి వచ్చిందని మీకు అనుమానం కనుక అయితే, అంటే మనం చేసినటువంటి కర్మకి ఫలితం దేని ప్రకారం వచ్చిందని అంటే, దేని ప్రకారం వచ్చిందో ఏదైనా కరెక్ట్ గా ఉందా? ఎవరైనా జ్యోతిష్యుడు అని చెప్పాడు అనుకో, వాడు చెప్పిన అన్ని కరెక్ట్ అవుతాయా? వాడు ఈ లోకంలోనే ఉండడు. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వస్తాయి. నువ్వు సోషల్ మీడియాని కనుక పెడితే ప్రతిరోజు కూడా ఒక 50 మందో 60 మందో ఉంటారు జ్యోతిష్యులు. దేనికనంటే సంక్రాంతి పండుగ 14వ తారీఖు 15వ తారీఖు పలానా చోట ఏదన్నా అనుకుంది, ఈ తారీఖు ఆ తారీఖు, వినాయక చవితి ఇప్పుడా అప్పుడా, తగాదాలు పెడతానికి వీళ్ళ జ్యోతిష్యులు. ఈ జ్యోతిష్యాలు నమ్ముకొని మనం ఏదో జరుగుద్దని అనుకోవటం. కాబట్టి మనం ఏ కర్మ అయితే చేస్తామో ఆ కర్మ యొక్క ఫలితం ఖచ్చితంగా ఏది రావాలనో అదే, ఎప్పుడు రావాలనో అప్పుడే
ఎలా రావాలనో అలాగే, ఎంత రావాలనో అంతే వస్తుంది. అది జ్యోతిష్యాలు కాదు, గ్రహచారాలు కాదు. ఇది ఎందుకంటే దాన్ని నిర్ణయించేటువంటి వాడు భగవంతుడు. అందుకనే మనకి మొట్టమొదట ఈ రమణ మహర్షి ఉపదేశాలలో ఉంటుంది, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. కర్తురాజ్ఞయా, కర్త యొక్క ఆజ్ఞ చేత ప్రాప్యతే ఫలం ప్రాప్తిస్తుంది. కర్త అంటే భగవంతుడు. కాబట్టి భగవంతుడు నిర్ణయిస్తాడు. దానికి ఒక రూల్ ఉంది, దానికి ఒక చట్టం ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం చెబుతారు కానీ వచ్చినాడు మొహం చూసి చెప్పరు కదా. అట్లానే భగవద్ నిర్ణయం ప్రకారం మనకి చేసినటువంటి కర్మలకు ఫలితం వస్తుంది. అయితే ఆధ్యాత్మికంగా మనం ఏం చేయాలంటే ఫలితాన్ని కోరకుండా కర్మలు చేయాలి. జ్యోతిష్ శాస్త్రం పూర్తిగా అవాస్తవికమైందా? నేను చెప్పను అవాస్తవని వాస్తవని. శాస్త్రం కరెక్టే, చెప్పే వాళ్ళందరూ కరెక్ట్ అని చెప్తారా మీరు? చెప్పారు. శాస్త్రం చెప్పే వాళ్ళందరూ కరెక్ట్ గా చెబుతున్నారండి అని. వాడు 100 చెబితే ఒకటి కూడా రైట్ కాదు. అది మనం కూడా చెబుతాం. అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడని మనం 50 మందికి చెప్పామనుకో, అందరికి అబ్బాయిని చెప్పామనుకో, 25 మందికి అబ్బాయి పుడతాడు, 25 మందికి అమ్మాయి పుడతాడు. అది తేల్చుకోవాలంటే మీరు రూపాయి బిళ్ళ తీసుకొని చిత్తు బొమ్మ వేయండి, వేస్తే సగం అది సగం ఇది పడుద్ది. ధన్యవాదాలు గురుజీ. ఓకే గురువు గారు. రైట్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరలా రేపు రాత్రి 7 గంటలకి సత్సంగంలో తిరిగి కలుసుకుందాము. థ్యాంక్ యూ.